शांति। ओम शांति। आज की तारीख मुरली की है 25/6/66। ఈరోజు మురళీ తారీఖు అయ్యింది 25/6/1966 प्रातः क्लास ప్రాతः క్లాస్। डबल ओम शांति। డబల్ ఓం శాంతి। एक शिव बाबा कहते हैं ఒకటి శివబాబా చెబుతారు, और एक ब्रह्मा बाबा कहते हैं। మరొకరు బ్రహ్మబాబా చెబుతారు। क्या कहते हैं? ఏం చెబుతారు? डबल ओम शांति। డబల్ ఓం శాంతి। दोनों का स्वधर्म है शांत, ఇద్దరి యొక్క స్వధర్మం అయ్యింది శాంత్, और दोनों ही शांति धाम में रहने वाले हैं। మరియు ఇద్దరూ కూడా శాంతిధామంలో ఉండేవారయ్యారు। तुम बच्चे भी शांति धाम में रहने वाले हो। పిల్లలైన మీరు కూడా శాంతిధామంలో ఉండేవారయ్యారు। निराकार देश में रहने वाले हो। నిరాకారి దేశంలో ఉండేవారయ్యారు। और इस देश में पार्ट बजाने आए हो। మరియు ఈ దేశంలోకి పాట చేయడానికి వచ్చారు। क्योंकि ये ड्रामा का रंगमंच है ना। ఎందుకంటే ఇది డ్రామా యొక్క రంగస్థలం అయ్యింది కదా। बच्चों को పిల్లలకి ड्रामा की आदि मध्य अंत का ज्ञान बुद्धि में भरा हुआ है। డ్రామా యొక్క ఆది మధ్య అంతం యొక్క జ్ఞానం అనేది బుద్ధిలోని నిండి ఉంది। ऊपर से लेकर नीचे तक పైనుంచి తీసుకొని కింద వరకు ऊंचते ऊंच भगवान ఉన్నతోన్నతుడు భగవంతుడు, और उनके बाद बच्चे। వారి తరువాత మళ్ళీ పిల్లలు। इन बातों को अच्छी रीति समझो। ఈ విషయాలని మంచి రీతిలో అర్థం చేసుకోండి। इन बातों को ఏ విషయాలని? ऊंचते ऊंच भगवान ఉన్నతోన్నతుడు భగవంతుడు मन అనగా भगवान भी ऊंचे और नीचे होते हैं क्या? భగవంతుడు కూడా ఉన్నతం నీచం అవుతారా ఏంటి? फिर ऊंचते ऊंचे क्यों कहा? మరి ఉన్నతోన్నతుడు అని ఎందుకు అనడం జరిగింది? है? जरूर తప్పకుండా कोई किसी को भगवान समझ बैठता है। కొంతమంది ఎవరినో భగవంతుడని కూర్చుంటారు, कोई किसी को भगवान समझ बैठता है। కొంతమంది ఎవరినో భగవంతుడని కూర్చుంటారు। भक्ति मार्ग में భక్తి మార్గంలోని माताएं अपने पति को ही पति परमेश्वर समझ बैठती है। మాతలు తమ యొక్క భర్తనే పతి పరమేశ్వరుడు అనుకొని కూర్చొని ఉంటుంది। ऐसे ही అదే విధంగా दूसरे दूसरे धर्मों में भी ఇతర ధర్మాలలోని కూడా अपने धर्म पिता को ही తమ ధర్మపితనే भगवान का साकार रूप मान लेते हैं। భగవంతుని యొక్క సాకార రూపం అని అనేసుకుంటారు। कृष्ण के पुजारी కృష్ణుడి యొక్క పూజారులు कृष्ण को भगवान मान लेते हैं। కృష్ణుణ్ణి భగవంతుడు అని అనుకుంటారు। राम के पुजारी राम को भगवान मान लेते हैं। రాముడి యొక్క పూజారులు రాముణ్ణి భగవంతుడు అని అనేసుకుంటారు। लेकिन वास्तव में కానీ నిజానికి ऊंचते ऊंचे भगवान है ఉన్నతోన్నతుడైన భగవంతుడు जो सुप्रीम सोल शिव ఎవరైతే సుప్రీం సోల్ శివుడు इस साकार सृष्टि रूपी रंगमंच पर आकर मुकर्रर रथ में प्रवेश करता है।
ఈ సాకార సృష్టి మీదకొచ్చి ముకరర్ శరీరంలోని ప్రవేశిస్తారు. और सारी सृष्टि को पलट देता है. మరియు మొత్తం సృష్టిని మార్చేస్తారు. वो है ऊंच से ऊंच. వారయ్యారు ఉన్నతో ఉన్నతుడు. बाद में बच्चे हैं नंबर 1. తరువాత పిల్లలయ్యారు నెంబర్ వారు. सिवाय तुम्हारे ये ज्ञान कोई की बुद्धि में नहीं है. మీకు తప్ప ఈ జ్ఞానం ఎవరి బుద్ధిలోని కూడా లేదు. और तुम पढ़ते हो खुदाई स्कूल में. మరియు మీరు ఖుదాయి స్కూల్లోని చదువుతారు, భగవంతుని యొక్క స్కూల్లోని చదువుతారు. भगवान वाच है. భగవంతుని వాచ అయ్యింది. भगवान तो एक ही होना चाहिए. భగవాన్ ఒక్కరే అవ్వాలి. क्योंकि सबका बाप तो एक ही है. ఎందుకంటే అందరి యొక్క తండ్రి ఒక్కరే అయ్యారు. और बाप सृष्टि रचते हैं మరియు తండ్రి సృష్టిని రచిస్తారు. तो कहा जाता है प्रजापिता ब्रह्म. అప్పుడు అనడం జరుగుతుంది ప్రజాపిత బ్రహ్మ. इनको प्रजापिता नहीं कहेंगे. వీరిని ప్రజాపిత అని అనడం జరగదు. इनको ఎవరిని? ब्रह्मा को. బ్రహ్మని. प्रजा तो जन्म मरण में आती है. ప్రజలైతే జనన మరణాలలోకి వస్తారు. आत्मा के आधार से प्रजा जन्म मरण में आती है ना. ఆత్మ యొక్క ఆధారంగా ప్రజలు జనన మరణాలలోకి వస్తారు కదా. फिर चाहिए प्रजापिता. మళ్ళీ అది ప్రజాపిత అయినా. प्रजापिता ब्रह्मा भी गाया हुआ है. ప్రజాపిత బ్రహ్మ అని కూడా గాయనం చేయబడి ఉంది. परम पिता परमात्मा. పరంపిత పరమాత్మ प्रजापिता ब्रह्मा द्वारा रचना रचते हैं. ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచనని రచిస్తారు. किसकी रचना रचते हैं? ఎవరి యొక్క రచనని రచిస్తారు? मनुष्यों की रचना रचते हैं. మనుష్యుల యొక్క రచనని రచిస్తారు. मनुष्य कहेंगे మనుష్యులు అంటారు जो मन का उपयोग करते हो. ఎవరైతే మనసుని ఉపయోగిస్తారో వారిని. इसलिए मनु की औलाद कहा जाता है. అందువలనే మను యొక్క సంతానం అని అనడం జరుగుతుంది. ऐसे नहीं कि कोई नई रचना रचते हैं. అలా ఏమీ కాదు, ఏమైనా కొత్త రచన అనేది రచిస్తారు. उनको बुलाया ही जाता है हे पतित पावन आओ. వారిని పిలవడమే జరుగుతుంది, ఓ పతిత పావనుడా రా అని. बुलाते हैं तो जरूर इस दुनिया में आवेंगे. పిలుస్తారు, అయితే అప్పుడు ఈ ప్రపంచంలోకి వస్తారు. जब दुनिया पतित बनती है ఎప్పుడైతే ప్రపంచం పతితంగా అవుతుందో और उनका अंत होता है మరియు దాని యొక్క అంతం ఎప్పుడైతే అవుతుందో तब ही बाप आते हैं. అప్పుడే తండ్రి వస్తారు. आते किस लिए? ఎందువలన వస్తారు? पतित को पावन बनाने के लिए आते हैं. పతితుల్ని పావనంగా తయారు చేయడానికి వస్తారు. तो जिस काम के लिए आवेंगे అయితే ఏ పని కోసమైతే వస్తారో बीच में तो वापस नहीं जावेंगे. మధ్యలో అయితే తిరిగి వెళ్ళరు. दुनिया पतित बनती है उनका अंत होता है ప్రపంచం పతితంగా అవుతుంది, దాని యొక్క అంతం అవుతుంది, तो आते हैं. అప్పుడు వస్తారు. अभी तुम जान गए हो कि बाप भी आते हैं एक बार. ఇప్పుడు మీకు తెలిసిపోయింది, తండ్రి కూడా వస్తారు ఒక్కసారి. और
कब नहीं आते, మరింకెప్పుడు కూడా రారు. लेकिन शास्त्रों में तो इतने अवतार लिख दिए हैं। కానీ శాస్త్రాలలో అయితే ఇన్ని అవతారాలు అని వ్రాసేశారు. ये इतने अवतार कहाँ से आए? మరి ఇన్ని అవతారాలు ఎక్కడి నుండి వచ్చేసాయి? वास्तव में वो सब है झूठे। నిజానికి అవన్నీ కూడా అయ్యాయి అసత్యం. भगवान तो एक ही बार आता है, భగవంతుడైతే ఒక్కసారే వస్తారు. उन शास्त्रों को मिथ्या ज्ञान कहा जाता है। ఆ శాస్త్రాలని మిథ్యా జ్ఞానం అని అనడం జరుగుతుంది. क्योंकि शास्त्र लिखने वाले ఎందుకంటే శాస్త్రాలని వ్రాసేవారు संगम युग को नहीं जानते సంగం యోగం గురించి తెలీదు. कि कौन से पुरुषोत्तम संगम युग में आकर के ఏ పురుషోత్తమ సంగం యుగంలోని వచ్చి वो पुरुष स्वरूप आत्मा पुरुषों में उत्तम बना करके जाती है। ఆ పురుష స్వరూప ఆత్మ పురుషోత్తముగా తయారు చేసి వెళ్తుంది. तो शास्त्र सब झूठे हो जाते हैं। అయితే శాస్త్రాలన్నీ అసత్యమైపోతాయి. अब उन शास्त्रों का असली सार आकर के बाप बताते हैं। ఇప్పుడు ఆ శాస్త్రాల యొక్క అసలైన సారాన్ని తండ్రి కూర్చొని వినిపిస్తారు, చెబుతారు. कि जो अनेक अवतार लिख दिए हैं, ఏవైతే అనేక అవతారాలని వ్రాసేశారో कच्छ मत्स्य अवतार लिख दिए हैं, కశ్యమశ అవతారాలు అని వ్రాసేశారో वो अपनी अपनी जाति अपनी अपनी धर्म में అవి తమ తమ జాతి తమ తమ ధర్మాలలోని जो विशेष आत्माएं विशेष पार्ट बजाती है धर्म पिता के रूप में, ఎవరైతే విశేష ఆత్మలు విశేషమైన పాత్రలోనే అభినయిస్తారో ధర్మపితల రూపంలోని उनको ही वो सर्वोपरि मान लेते हैं। వారినే వారు సర్వోపరిగా ఒప్పేసుకుంటారు. ऐसे मिथ्या ज्ञान को कहा जाता है अज्ञान। అటువంటి మిథ్యా జ్ఞానాన్ని అనడం జరుగుతుంది అజ్ఞానం. अज्ञान को अंधेरा कहा जाता है, అజ్ఞానాన్ని అంధకారం అని అనడం జరుగుతుంది. और ज्ञान को सोजरा कहा जाता है। మరియు జ్ఞానాన్ని ప్రకాశం అని అనడం జరుగుతుంది. तुम अंधेरे में थे, మీరు అంధకారంలో ఉండేవారు, तुमको तो कुछ भी पता नहीं था। మీకైతే ఏమీ తెలిసేది కాదు. न तो ऊंचे ते ऊंचे भगवान का पता था, न उनकी बायोग्राफी का पता था। ఉన్నతుడైన భగవంతుడు గురించి కూడా తెలీదు, మరియు అతని యొక్క వారి యొక్క బయోగ్రఫీ గురించి కూడా తెలీదు. अभी అతని యొక్క బయోగ్రఫీ గురించి కూడా తెలీదు. तुमको सारा नॉलेज मिला है। ఇప్పుడు మీకు మొత్తం నాలెడ్జ్ అంతా లభించింది. तुम ड्रामा के एक्टर्स हो ना, మీరు డ్రామా యొక్క యాక్టర్స్ అయ్యారు కదా. तो ड्रामा के एक्टर्स को అయితే డ్రామా యొక్క యాక్టర్స్కి अपनी और सबकी एक्ट का जरूर पता होना चाहिए। తమది మరియు ఇతరుల యొక్క యాక్ట్ గురించి కూడా తప్పకుండా తెలియాలి. कि क्या क्या पार्ट बजाते हैं। ఏవేవి పాత్రలను అభినయిస్తామని. क्योंकि वो होता है छोटा हद का ड्रामा, క్యూంకి అదవుతుంది చిన్నది హద్దు యొక్క డ్రామా. उस ड्रामा का तो सबको पता पड़ जाता है। ఆ డ్రామా గురించి అయితే అందరికీ తెలిసిపోతుంది. लेकिन ये बेहद के ड्रामा का सबको एक साथ पता नहीं पड़ सकता। కానీ ఈ బేహద్ డ్రామా గురించి అందరికీ ఒక్కసారిగా తెలియదు. सब है नंबरवार पुरुषार्थ अनुसार। అందరూ అయ్యారు నెంబర్ వార్ పురుషార్థానుసారంగా. तुम भी देख करके
आते हो, మీరు కూడా చూసి వస్తారు, चाहो तो लिख भी सकते हो, కావాలంటే వ్రాయవచ్చు కూడా, याद कर सकते हो। యాद కూడా చేసుకోవచ్చు। वो ड्रामा तो छोटा सा होता है, ఆ డ్రామా అయితే చిన్నగా ఉంటుంది, यह तो बड़ा बेहद का ड्रामा है। ఇదైతే పెద్ద బేహద్ డ్రామా అయ్యింది, जिसको तुम सतयुग से लेकर कलयुग अंत तक जानते हो। దీని గురించి మీరు సత్యుగం నుండి తీసుకొని కలియుగం అంతిమం వరకు తెలుసుకుంటారు। अभी तुम बच्चे जानते हो हमको बेहद के बाप से बेहद का वर्षा मिलता है। ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు బేహద్దు తండ్రి నుండి బేహద్దు వారసత్వం లభిస్తుంది అని। उस लौकिक बाप से हद का वर्षा, ఆ లౌకిక తండ్రి నుండి హద్దు యొక్క వారసత్వం, हद की प्रॉपर्टी मिलती है। హద్దు యొక్క ప్రాపర్టీ అనేది లభిస్తుంది। बाबा ने समझाया था, బాబా అర్థం చేయించేవారు, राजाएं जो बनते हैं वो अगले जन्म में दान पुण्य आदि करने से बनते हैं। ముందు జన్మల్లోని దాన పుణ్యాలు చేసిన కారణంగా రాజులుగా అవుతారు। और पिछले जन्म में जो दान पुण्य किया है, వెనుకటి జన్మల్లోని ఏవైతే దాన పుణ్యాలను చేశారో उसके एवज में एक जन्म के लिए राजा बनते हैं। దాని కారణంగా ఒక్క జన్మ కోసం రాజుగా అవుతారు। ये 63 जन्मों की बात है। ఇది 63 జన్మల యొక్క విషయం అయ్యింది। ऐसे नहीं कि वो दूसरे जन्म में भी राजा बनते रहेंगे। అలా ఏమీ కాదు, వారు రెండో జన్మల్లోని కూడా రాజుగా అవుతారు అని। एक जन्म में पुरुषार्थ करते हैं तो अगले जन्म में प्राप्ति करते हैं। ఒక్క జన్మలోని పురుషార్థం చేస్తారు, అప్పుడు తరువాత జన్మలోని రాజుగా అవుతారు। लेकिन सब तो पुरुषार्थ नहीं करते। కానీ అందరూ అయితే పురుషార్థాన్ని చెయ్యరు, सब तो राजा नहीं बनते। అందరూ రాజులుగా అవ్వరు। इस सृष्टि में तो 500-700 करोड़ मनुष्य आत्माएं हैं। ఈ సృష్టి మీద అయితే 500-700 కోట్ల ఆత్మలు ఉన్నారు। वास्तव में राजा बनने का पुरुषार्थ वो ही करती है నిజానికి రాజులుగా అయ్యేటటువంటి పురుషార్థాన్ని వారే చేస్తారు, जिन्होंने परमात्मा बाप से संगम युग में राजयोग सीखा है। ఎవరైతే సంగం యుగంలోని పరమాత్మ తండ్రి నుండి రాజయోగాన్ని నేర్చుకున్నారో, राजयोग सीख करके इंद्रियों को कंट्रोल किया है। రాజయోగాన్ని నేర్చుకుని ఇంద్రియాలని కంట్రోల్ చేసుకున్నారు, मन को कंट्रोल किया है। మనసుని కంట్రోల్ చేశారు। संगम युग में जिनके संस्कार पड़ जाते हैं पुरुषार्थ करने की, సంగమయుగంలో పురుషార్థంని చేసేటటువంటి సంస్కారాలు ఎవరికైతే పడిపోతాయో, जैसा जैसा तीखा पुरुषार्थ ఎలా తీక్షణమైన పురుషార్థము, वैसा वैसा तीखा राजा बनता है। అలా తీక్షణమైన రాజుగా అవుతారు। बाप आकर के जो पुरुषार्थ कराते हैं తండ్రి వచ్చి ఏదైతే పురుషార్థంని చేయిస్తారో वो 21 जन्म के लिए कराते हैं। అది 21 జన్మల కోసం చేయిస్తారు। और 21 जन्म के जो पुरुषार्थ के संस्कार पड़ते हैं नंबरवार पुरुषार्थ अनुसार, మరియు 21 జన్మల యొక్క పురుషార్థం యొక్క సంస్కారాలు నెంబర్ వార్ పురుషార్థానుసారంగా ఏవైతే పడతాయో वही संस्कार 63 जन्मों में भी जाते हैं। అవే సంస్కారాలు 63 జన్మలలోకి కూడా వెళ్తాయి। वो परमात्मा की प्राप्ति नहीं है 63 जन्मों में। 63 జన్మలలోని అది పరమాత్ముని యొక్క ప్రాప్తి కాదు, अपना अपना पुरुषार्थ है। తమ పురుషార్థం అయ్యింది। लेकिन वो संस्कार आते हैं तब
కానీ ఆ సంస్కారాలు ఎప్పుడు వస్తాయి అంటే जब यहाँ बाप से एक जन्म में पढ़ाई पढ़ते, ఎప్పుడైతే ఇక్కడ ఒక్క జన్మలో తండ్రి ద్వారా చదువుని చదువుకుంటారు. तुम जो सतयुग में राजाएं महाराजाएं थे, మీరు సత్యుగంలోని రాజా మహారాజులుగా ఉండేవారో ऐसे मत समझो कि तुम्हारी राजाई कोई गुम हो जाती है. అలా ఏమీ అనుకోవద్దు, మీ రాజాయి అనేది మాయమైపోతుంది. नहीं, కాదు, वो बाप की दी हुई राजाई है. అది తండ్రి ఇచ్చినటువంటి రాజాయి అయ్యింది. अनेक जन्म की प्राप्ति कराते हैं. అనేక జన్మల గురించి ప్రాప్తిని చేయిస్తుంది. फिर जब भक्ति मार्ग होता है, మళ్ళీ ఎప్పుడైతే భక్తి మార్గం అనేది అవుతుందో उस समय भी जो जास्ती दान पुण्य करते हैं, ఆ సమయంలోని కూడా ఎవరైతే ఎక్కువగా దాన పుణ్యాలని చేస్తారో तो वो फिर राजाई में जाते हैं. మళ్ళీ అప్పుడు వారు రాజాయిలోకి వెళ్తారు. ये जास्ती दान पुण्य करने के संस्कार ఈ ఎక్కువ దాన పుణ్యాలని చేసేటటువంటి సంస్కారాలు अभी ब्राह्मणों के संगम युग में पुरुषोत्तम युग में धारण करते हैं. ఇప్పుడు బ్రాహ్మణ ప్రపంచంలోని పురుషోత్తమ సంగం యుగంలోని ధారణ చేస్తారు. कोई तो अपने पुरुषार्थी जीवन में కొంతమంది తమ యొక్క పురుషార్థి జీవితంలోని सारा ही त्याग करते हैं. మొత్తం త్యాగం చేస్తారు. वर्तमान संगम युग में अपने लिए कुछ भी नहीं रखते. వర్తమాన సంగం యుగంలోని తమ కోసం ఏమీ కూడా పెట్టుకోరు. कोई सारा त्याग नहीं कर पाते हैं. కొంతమంది అంతా త్యాగం చేయలేకపోతారు. जो त्याग नहीं कर पाते हैं, ఎవరైతే త్యాగంని చేయలేకపోతారో वो फिर संस्कार ले जाते हैं. వారు మళ్ళీ సంస్కారాలని తీసుకొని వెళ్తారు. द्वापर युग में वही संस्कार फिर इमर्ज होते हैं. ద్వాపర యుగంలో మళ్ళీ అవే సంస్కారాలు ఇమర్జ్ అవుతాయి. तो एक जन्म में राजा बनते हैं, अगले जन्म में फिर మళ్ళీ ఒక్క జన్మలోని రాజుగా అవుతారు, తర్వాత జన్మలో మళ్ళీ पुरुषार्थी बनते हैं. మళ్ళీ పురుషార్థిగా అవుతారు. इसलिए कहा जाता है तप कर राज, అందువలనే అనడం జరుగుతుంది తప్పకర రాజ్ और राज कर नरक. మళ్ళీ రాజ్ కర్ నరక. क्योंकि जो राजाई की गद्दी पर बैठता है, ఎందుకంటే ఎవరైతే రాజాయి యొక్క సింహాసనం మీద కూర్చుంటారో वो 63 जन्म की ऐसी बात है, అది 63 జన్మలది. ఎటువంటి విషయము అంటే जहाँ अहंकार चढ़ जाता है. అక్కడ అహంకారం అనేది ఎక్కిపోతుంది. बाप जो 21 जन्म की बादशाही देते हैं, वहाँ अहंकार चढ़ने की बात नहीं रहती. తండ్రి ఏదైతే 21 జన్మల కోసం రాజాయినిస్తారో అందులోని అహంకారం ఎక్కే విషయం అనేది ఉండదు. वो होते हैं विकारी राजाएं, వారవుతారు వికారీ రాజులు. और सतयुग त्रेता में होते हैं निर्विकारी राजाएं. మరియు సత్యుగ త్రేతాయుగంలోని నిర్వికారీ రాజులు ఉంటారు. तुम जो पूज्य थे, మీరు ఏదైతే పూజ్యులుగా ఉండేవారో तो फिर पुजारी बन जाते हो. మళ్ళీ పూజారులుగా అయిపోతారు. वो అదవుతుంది. होते, तो फिर पुजारी बन जाते हो. वो होता है अल्पकाल का सुख. అదవుతుంది అల్పకాలిక సుఖం. दुख तो सिर्फ अभी होता है. దుఃఖం అయితే కేవలం ఇప్పుడు ఉంటుంది. जब तुम तमो प्रधान बने हो. ఎప్పుడైతే మీరు తమో ప్రధానంగా అయ్యారో. कब बने हो तमो प्रधान?
ఎప్పుడు తమో ప్రధానంగా అయ్యారు? कलयुग में आकर के కలియుగంలోకి వచ్చి अंतिम चरण में तुम तमो प्रधान बनते हो। అంతిమ చరణంలోని మీరు తమో ప్రధానంగా అవుతారు. जब रजो प्रधान हो ఎప్పుడైతే రజో ప్రధానం ఉంటుందో तो इतना दुख नहीं होता है। అప్పుడు ఇంత దుఃఖం అనేది ఉండేది కాదు. जब इतना दुख नहीं होता है ఎప్పుడైతే ఇంత దుఃఖం అనేది ఉండదో तो उस समय रावण को जलाते भी नहीं है। అప్పుడు ఆ సమయంలోని రావణుడిని కాల్చేవారు కూడా కాదు. जब जास्ती दुख बढ़ जाता है ఎప్పుడైతే ఎక్కువ దుఃఖం అనేది పెరిగిపోతుందో कोई सहन नहीं कर सकते हैं ఎప్పుడైతే ఎవరు సహనం చెయ్యలేకపోతారో तो दुख देने वाले का पुतला बना करके जलाते हैं। అప్పుడు దుఃఖాన్ని ఇచ్చేటటువంటి వారి యొక్క బొమ్మని తయారు చేసి కాలుస్తారు. तो बच्चों को बुद्धि से काम लेना है అయితే పిల్లలకి బుద్ధి ద్వారా పనిని తీసుకోవాలి. कि देखो रजो प्रधान में भी हमको कितना सुख है। చూడండి, రజో ప్రధానంలో కూడా మనకి ఎంత సుఖం ఉండేది. वहाँ कोई लड़ाई झगड़े आदि की बात नहीं होती। అక్కడ ఏమీ పొట్లాట్లు యొక్క విషయం అనేది ఉండదు. जब लाखों की अंदाज में हो जाते हैं ఎప్పుడైతే లక్షల సంఖ్యలో అయిపోతారో तो लड़ाई शुरू होती है। అప్పుడు యుద్ధం అనేది ప్రారంభమవుతుంది. तुम बच्चों को तो सत्युग त्रेता द्वापर में भी सुख है। పిల్లలైనా మీకు సత్యుగ త్రేత ద్వాపర యుగంలో కూడా సుఖం ఉండేది. 3 हिस्सा सुख है మూడు వంతులు సుఖమయ్యింది, 3 భాగాలు సుఖమయ్యింది, और 1 हिस्सा दुख है। ఒక వంతు దుఃఖమయ్యింది. दूसरे धर्म वालों के लिए ऐसा नहीं है। ఇతర ధర్మాల గురించి ఆ విధంగా కాదు. दूसरे धर्म की आत्माएं ఇతర ధర్మం యొక్క ఆత్మలకి आधा सुख और आधा दुख भोगती है। సగం సుఖం సగం దుఃఖంని భోగిస్తుంది. तुम्हारे अंदर सुख మీలోని సుఖం जास्ती भोगने के संस्कार पड़ जाते हैं। ఎక్కువ సుఖాన్ని భోగించేటటువంటి సంస్కారాలు పడిపోతాయి. जो श्रीमत पर चलते हैं ఎవరైతే శ్రీమతం మీద నడుస్తారో वो जास्ती सुखी होते हैं। వారు ఎక్కువ సుఖీలుగా అవుతారు. श्रीमत पर नहीं चलते हैं శ్రీమతం మీద నడవకపోయినట్లయితే तो दुखी होते हैं। అప్పుడు దుఃఖీలుగా అవుతారు. तो ये संस्कार अभी आत्मा में भर रहे हैं। అయితే ఈ సంస్కారాలు ఇప్పుడు ఆత్మలోని నింపుకుంటున్నారు. जब तमो प्रधान शुरू होता है तो थोड़ा दुख होता है। ఎప్పుడైతే తమో ప్రధానం అవుతారో అప్పుడు కొంచెం దుఃఖం అనేది స్టార్ట్ అవుతుంది. अभी तो है ही तमो प्रधान। बाप समझ ఇప్పుడు అయ్యింది తమో ప్రధానం. जाते हैं ये ड्रामा है। తండ్రి అర్థం చేయిస్తారు, ఇది డ్రామా అయ్యింది. इस ड्रामा से कोई छूट नहीं सकता। ఈ డ్రామా నుండి ఎవరూ కూడా తొలగిపోలేరు. ఈ డ్రామాలో ఎవరూ కూడా విడిచిపెట్టబడరు. कोई कहते हैं कि सदाकाल की मुक्ति हो जाती है। ఎవరైనా అంటారు సదాకాలికం కొరకు ముక్తి అనేది అయిపోతుంది. लेकिन सदाकाल की मुक्ति कैसे होगी? కానీ సదాకాలికం కోసం ముక్తి అనేది ఎలా అవుతుంది? भगवान को ही कल्प कल्प इस सृष्टि पर आना पड़ता है। భగవంతుడికే కల్పకల్పం ఈ సృష్టి మీదకి రావాల్సి ఉంటుంది. तो आत्माओं की सदाकाल मुक्ति कैसे हो सकती? మరి ఆత్మలకి సదాకాలికం కొరకు ముక్తి అనేది ఎలా అవుతుంది? भगवान तो ऊंच से ऊंच गाया हुआ है। భగవంతుడిని
ఉన్నతో ఉన్నతుడు అని భగవంతుడికి గాయనం అనేది ఉంది. उससे ऊंच पाटधारी तो कोई होता नहीं। వారికంటే ఉన్నతమైన పాత్రధారి ఇంకెవ్వరూ ఉండనే ఉండరు. तो जब ऐसी सृष्टि में आने के लिए वो बार बार बांधा हुआ है, మరి ఎప్పుడైతే వారికి సృష్టి మీదకి రావడం కోసం మాటి మాటికి బంధింపబడి ఉన్నారో तो आत्माओं की सदाकाल के लिए मुक्ति होने का सवाल ही पैदा नहीं होता। మరి ఆత్మలకి సదాకాలికం కొరకు ముక్తి అవ్వడం కోసం అనేది ప్రశ్నే ఉత్పన్నం అవ్వదు. मनुष्य जब दुख में बहुत तंग हो जाते हैं, మనుషులు ఎప్పుడైతే దుఃఖంలో ఎప్పుడైతే ఎక్కువగా ఇబ్బంది పడిపోతారో तो कहते हैं भगवान ने ऐसा खेल क्यों रचा। అప్పుడు అంటారు భగవంతుడు ఇటువంటి ఆటని ఎందుకు రచించారు. हमें तो इस संसार से मुक्ति चाहिए। మాకైతే ఈ ప్రపంచం నుండి ముక్తి కావాలి. ऐसी दुख की दुनिया रचने की जरूरत ही क्या थी। అటువంటి దుఃఖపు ప్రపంచాన్ని రచించవలసిన అవసరమే ఎందుకు వచ్చింది. लेकिन नहीं, కానీ కాదు, ये दुख और सुख का खेल चलता रहता है। ఈ దుఃఖం మరియు సుఖం యొక్క ఆట అనేది నడుస్తూ ఉంటుంది. दिन होता है तो रात भी होती है। పగలైనట్లయితే రాత్రి కూడా అవుతుంది. रात होती है तो दिन भी होता है। రాత్రి అయినట్లయితే పగలు కూడా అవుతుంది. अज्ञान की दुनिया होती है तो ज्ञान की दुनिया भी होती है। అజ్ఞానం యొక్క ప్రపంచం అయినట్లయితే జ్ఞానం యొక్క ప్రపంచం కూడా అవుతుంది. सतयुग त्रेता में ज्ञान आत्मा में समाया हुआ है। సత్యుగ త్రేతాయుగంలోని ఆత్మలోని జ్ఞానం అనేది ఇమిడి ఉంది. आत्मिक स्टेज ఆత్మిక స్టేజ్ ज्ञानी की प्रैक्टिकल स्टेज है। జ్ఞాని యొక్క ప్రాక్టికల్ స్టేజ్ అయ్యింది. द्वापर युग में आत्मिक स्टेज नहीं रहती। ద్వాపర యుగంలో ఆత్మిక స్టేజ్ అనేది ఉండదు. तो अज्ञान छा जाता है। అప్పుడు అజ్ఞానం అనేది చుట్టుముట్టు వేస్తుంది. तो ऐसा खेल कहते हैं कि रचा ही क्यों। అయితే అటువంటి ఆటని అంటారు ఎందుకని రచించారు. जो अज्ञान छा जावे। ఏదైతే అజ్ఞానం అనేది చుట్టుముట్టు వేస్తుందో. मनुष्य इतना दुखी क्यों हो जाता है। మనుషులు ఇంత ఎక్కువగా దుఃఖీలుగా ఎందుకు అయిపోతారు. अगर ये दुनिया रचे ही नहीं तो दुनिया ही नहीं होती। ఒకవేళ ఈ ప్రపంచాన్ని రచించకపోయినట్లయితే ఈ ప్రపంచమే ఉండదు, कुछ नहीं होता। ఏమీ ఉండదు. बाप कहते हैं रचयिता है तो रचना भी तो है ना। తండ్రి అంటారు రచయిత ఉన్నట్లయితే రచన కూడా ఉంటుంది కదా. बच्चे जानते हैं नई दुनिया सो पुरानी दुनिया होती है। పిల్లలకు తెలుసు కొత్త ప్రపంచమే మళ్ళీ పాత ప్రపంచంగా అవుతుంది అని. ऐसी तो दुनिया में कोई चीज नहीं है। ఆ విధమైనటువంటి వస్తువైతే ప్రపంచంలో ఏమీ కూడా లేదు. जो नए से पुरानी न होती हो। ఏదైతే కొత్తది నుండి పాతదిగా అవ్వదేమో. चाहे मनुष्य हो, అది మనుష్యులైనా, चाहे जानवर हो, అది జంతువులైనా, चाहे पशु पक्षी हो, అది పశుపక్షులైనా, चाहे पहाड़ हो, అది పర్వతాలైనా, चाहे नदियां हो। అది నదులైనా, दुनिया की हर चीज सतो प्रधान से तमो प्रधान की ओर जाती है। ప్రపంచం యొక్క ప్రతి వస్తువు కూడా సతోప్రధానం నుండి తమో ప్రధానం వైపుకు వెళ్తుంది. 4 अवस्थाओं से गुजरती है। 4 అవస్థల్లోని గడుస్తుంది. मनुष्य जीवन के भी 4 काल हैं। మనుష్య జీవితానికి కూడా 4 కాలాలు ఉన్నాయి. बाल्यकाल सबसे अच्छा माना जाता है। బాల్యకాలం అన్నింటికంటే మంచిది అని అనుకోవటం జరుగుతుంది. कोई चिंता नहीं होती है। ఏమీ చింత కూడా ఉండదు. नौजवान होते हैं तो ఎప్పుడైతే యువకులుగా అవుతారో అప్పుడు थोड़ी चिंताएं बढ़ती है। కొంచెం చింతలు అనేవి పెరుగుతాయి. परिवार बढ़ता है। పరివారం అనేది పెరుగుతుంది.
होती है వానప్రస్థ అవస్థ ఎప్పుడైతే అవుతుందో तो और ही चिंताएं बढ़ जाती है। అప్పుడు ఇంకా కూడా చింతలు అనేవి పెరిగిపోతాయి. वृद्धावस्था आने पर వృద్ధావస్థ రావడంతో समझते हैं अब तो संन्यास हो जाना चाहिए, ఇప్పుడైతే సన్యాసిగా అయిపోవాలి. लेकिन बुद्धि का संन्यास होता नहीं है। కానీ బుద్ధి యొక్క సన్యాసం అనేది అవ్వదు. ये कौन सी युग की बात है? ఇది ఏ యుగం యొక్క విషయం అయ్యింది? ये कलयुग की बात है। ఇది కలియుగం యొక్క విషయం అయ్యింది. कलयुग में కలియుగంలోని संन्यास लेने के लिए और दिलाने के लिए సన్యాసాన్ని తీసుకోవడం కోసం, ఇప్పించడం కోసం और संन्यास सिखाने के लिए మరియు సన్యాసాన్ని నేర్పించడం కోసం शंकराचार्य को आना पड़ता है। శంకరాచార్యుడికి రావాల్సి ఉంటుంది. क्योंकि सन्यासी अपन को समझते हैं कि हम सुखी हो जाते हैं घर घाट छोड़ने से। ఎందుకంటే సన్యాసులు తమని తాము అనుకుంటారు, మేము గృహస్థ వ్యవహారాన్ని వదిలిపెట్టిన కారణంగా మేము సుఖీలుగా అయిపోతాము అని. लेकिन बुद्धि से तो नहीं छोड़ पाते। కానీ బుద్ధితో అయితే విడిచిపెట్టలేకపోతారు. बुद्धि से याद आता रहता है బుద్ధితో జ్ఞాపకం వస్తూ ఉంటుంది. तो सुखी कैसे हो सकते हैं? మరి అప్పుడు సుఖీలుగా ఎలా అవ్వగలుగుతారు? अभी बाप आकर के हमको बेहद का संन्यास सिखाते हैं ఇప్పుడు తండ్రి వచ్చి మనకి బేహద్దు సన్యాసాన్ని నేర్పిస్తున్నారు. कि घरगस्थ में रहो, గరగృహస్థంలో ఉండండి, और घरगस्थ में रहते हुए भी మరియు గరగృహస్థంలో ఉంటూ కూడా, इंद्रियों से कर्म करते हुए भी ఇంద్రియాలతో కర్మని చేస్తూ కూడా बुद्धि से उपराम हो जाओ। బుద్ధితోటి ఉపరాంగా అయిపోండి. तो ये ऐसे नहीं है कि दुनिया रची ही क्यों। అయితే ఇదిలా కాదు, ప్రపంచాన్ని ఎందుకని రచించారు అని. किसने ये सब खेल रचाया? ఎవరు ఈ ఆటలన్నిటినీ రచించారు? कहते हैं ना, అంటారు కదా, खेल तो किसी ने रचाया नहीं, ఆటని ఎవరూ రచించలేదు, ये तो बना बनाया ड्रामा है। ఇది తయారు చేయబడిన డ్రామా అయ్యింది. जो बना बनाया ड्रामा है ఏదైతే తయారు చేయబడిన డ్రామా అయ్యిందో उसको रचने की बात नहीं है। దానిని రచించే విషయం కాదు. ये ड्रामा अनादि फिरता रहता है। ఈ డ్రామా అనాది తిరుగుతూ ఉంటుంది. बच्चे जानते हैं పిల్లలకు తెలుసు, नई दुनिया सो पुरानी जरूर होती है। కొత్త ప్రపంచం పాత ప్రపంచంగా తప్పకుండా అవుతుంది. उनकी डिटेल भी बताते हैं। దాని యొక్క డీటెయిల్స్ని కూడా చెబుతారు. सतयुग से कलयुग अंत तक సత్యుగం నుండి కలియుగం అంతిమం వరకు कैसे कैसे चक्कर फिरता है। ఎలా ఎలా చక్రం అనేది తిరుగుతుంది. बाकी थोड़े रोज हैं, మిగతా కొద్ది రోజులయ్యాయి. तुम सब कुछ प्रैक्टिकल में देखेंगे మీరు అన్ని ప్రాక్టికల్గా చూస్తారు. जो तुमने साक्षात्कार में देखा है। మీరు ఏదైతే సాక్షాత్కారాలలోని చూశారో पहले से ही सब कुछ नहीं दिखावेंगे। మొదటి నుండే అన్నీ చూపించరు. 5000 वर्ष पूरे होने में बाकी थोड़ा टुकड़ा बचा है। 5000 సంవత్సరాలు పూర్తిగా అవ్వడంలోని కొంచెం ముక్క అనేది మిగిలి ఉంది. तो अभी सब कुछ थोड़े ही दिखावेंगे। అయితే ఇప్పుడే అన్నీ చూపించేస్తారా ఏంటి? और जब होगा మళ్ళీ ఎప్పుడైతే అవుతుందో तो उनको भी साक्षी होकर के देखेंगे। వాటిని కూడా సాక్షిగా అయ్యి చూస్తారు. जिनकी साक्षी अवस्था बनी होगी ఎవరిదైతే సాక్షి అవస్థ అనేది తయారవుతుందో वो देखेंगे। వారు చూస్తారు. साक्षी अवस्था नहीं बनी होगी సాక్షి అవస్థ అనేది తయారవ్వలేదో तो त्राहि त्राहि करेंगे। వారు త్రాహి త్రాహి అని అంటారు. जो होना होगा सो कल पहले माफिक होगा। ఏదైతే అవ్వాలో అది కల్పం ముందు వలె అవుతుంది. ये तो देखते हो कि तैयारियां हो रही है। ఇదైతే చూస్తారు, తయారీ అవుతుంది, తయారీలు అవుతున్నాయి. विनाश तो जरूर होगा। వినాశనం అయితే తప్పకుండా అవుతుంది. सारी तैयारी हुई पड़ी है।
మొత్తం తయారీ అంతా అయి ఉంది. बाकी क्या नहीं हुआ है? మిగతా ఇంకేం అవ్వలేదు. नई दुनिया का जो संगठन है కొత్త ప్రపంచం యొక్క సంఘటన ఏదైతే ఉందో वो अभी तैयार नहीं हुआ है. అది ఇప్పుడు తయారు అవ్వలేదు. जब तक नई दुनिया का संगठन तैयार नहीं हुआ है ఎప్పుడైతే కొత్త ప్రపంచం యొక్క సంఘటన అనేది తయారవ్వలేదో तब तक पुरानी दुनिया में आग नहीं लग सकती. అంతవరకు పాత ప్రపంచంలోని అగ్గి అనేది అంటుకోదు. ड्रामा में सब कुछ पहले से नूद है. డ్రామాలో మొదటి నుండే అన్నీ ఇమిడి ఉన్నాయి. ऐसे नहीं कि विनाश तो नहीं होगा. అలా ఏమీ కాదు వినాశనం అవ్వదు అని. विनाश तो जरूर होगा. వినాశనం అయితే తప్పకుండా అవుతుంది. अब तुम बच्चों को बाप समझाते हैं. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయిస్తారు. अभी आत्मा जो तमो प्रधान बनी है ఇప్పుడు ఏదైతే ఆత్మ తమో ప్రధానంగా అయ్యిందో अभी उसको सतो प्रधान बनना है. ఇప్పుడు దానికి సతో ప్రధానంగా అవ్వాలి. अभी आत्मा जो तमो प्रधान बनी है अभी उसको सतो प्रधान बनना है. ఇప్పుడు ఏదైతే ఆత్మ తమో ప్రధానంగా అయిపోయిందో దానికి ఇప్పుడు సతో ప్రధానంగా అవ్వాలి. कितने साल हो गए ఎన్ని సంవత్సరాలు అయిపోయాయి? तमो प्रधान आत्मा को सतो प्रधान बनाने के लिए తమో ప్రధాన ఆత్మకి సతో ప్రధానంగా తయారు చేయడం కోసం 69 साल हो गए. 69 సంవత్సరాలు అయిపోయాయి. 68-69 साल में अभी तमो प्रधान आत्मा सतो प्रधान नहीं बनी. 68-69 సంవత్సరాలలోని తమో ప్రధాన ఆత్మ సతో ప్రధానంగా అవ్వలేకపోయింది. तो आगे बन जाएगी क्या? మరి ముందు అయిపోతుందా ఏంటి? है? कैसे? తయారైపోతుంది అని స్టూడెంట్ అన్నారు. ఎలా? बाबा బాబా తయారు చేయడానికి వచ్చారు అని స్టూడెంట్ అన్నారు. ने सुमंतर काली करेगा क्या? బాబా తయారు చేయడానికి వచ్చారు. బాబా ఏమైనా చూమంత్రమైన ఏమైనా వేస్తారా ఏంటి? है? जैसे ఏ విధంగానైతే घी में पूरी डाली जाती है నేతిలోని పూరి వేయడం జరుగుతుంది. तो नीचे बैठ जाती. అప్పుడు అది కింద ఉండిపోతుంది. कब तक नीचे बैठी रहती है? ఎంతవరకు కింద కూర్చొని ఉంటుంది? जब तक पकेगी नहीं तब तक नीचे. ఎంతవరకు అయితే అది ఉడకదో అంతవరకు కింద ఉంటుంది. और जब पक जाएगी మరియు ఎప్పుడైతే అది పరిపక్వం అయిపోతుందో तो ऊपर आ जाएगी. అప్పుడు పైకి వచ్చేస్తుంది. तो ब्रह्मा को विष्णु बनने में कितना टाइम लगता है? అయితే బ్రహ్మ నుండి విష్ణువుగా అవ్వడం కోసం ఎంత టైం పడుతుంది? 1 सेकंड लगता है. 1 సెకండ్, 1 సెకండు పడుతుంది. तो वो 1 सेकंड అయితే ఆ 1 సెకండు अभी नुदा नहीं है. ఇప్పుడు ఇమిడబడి లేదు. वो 1 सेकंड का आखिरी पुरुषार्थ ఆ 1 సెకండ్ యొక్క ఆఖరు పురుషార్థం अभी एक आत्मा का हुआ नहीं है. ఇప్పుడు ఒక్క ఆత్మది అవ్వలేదు. जिसके लिए बोला है एक के पतित बनने से వారి కోసమే అనడం జరిగింది. ఒక్కరు పతితం అయినట్లయితే सब पतित बन जाते हैं. అందరూ పతితంగా అయిపోతారు. और एक के पावन बनने से మరియు ఒక్కరు పావనంగా అవ్వడంతో सब पावन हो जाते हैं. అందరూ పావనంగా అయిపోతారు. तो वो एक कौन है? అయితే ఆ ఒక్కరు ఎవరయ్యారు? है? एक वो कौन है जिसका इतना महत्व है? ఆ ఒక్కరు ఎవరయ్యారు? ఆ ఒక్కరి యొక్క మహత్వత అనేది అంత ఉంది. है? राम बाप है. స్టూడెంట్ అన్నారు రామ్వాలి ఆత్మ అని. రామ తండ్రి అయ్యారా?
के लिए कहा है ये? ఇది రామతండ్రి కోసం అనడం జరిగిందా? कि एक के पतित बनने से सब पतित बन जाते हैं? ఒక్కరు పతితం అవ్వడంతో అందరూ పతితంగా అయిపోతారు అని. एक के पावन बनने से सब पावन बन जाते हैं? ఒక్కరు పావనంగా అవ్వడంతో అందరూ పావనంగా అయిపోతారు అని. अच्छा, द्वापर युग की आदि हुई. మంచిది, ద్వాపర యుగం యొక్క ఆది అయ్యింది. तो सबसे जास्ती पतित उस समय कौन बना? అయితే అందరికంటే ఎక్కువగా ఆ సమయంలో పతితంగా ఎవరయ్యారు? इस्लाम धर्म में जो आत्मा कन्वर्ट हुई, ఇస్లాం ధర్మంలోకి ఏ ఆత్మ అయితే కన్వర్ట్ అయ్యిందో, इब्राहिम जिसमें प्रवेश करता है, ఇబ్రహీం ఎవరిలోనైతే ప్రవేశిస్తారో वो सबसे जास्ती पतित बन जाता है. వారు అందరికంటే ఎక్కువ పతితంగా అయిపోతారు. तो उसमें इस्लाम धर्म की सोल प्रवेश करती है. అయితే అప్పుడు దానిలోని ఇస్లాం ధర్మం యొక్క ఆత్మ అనేది ప్రవేశిస్తుంది. लेकिन कलयुग के अंत में आकर के सबसे जास्ती पतित कौन बनता है? కానీ కలియుగం అంతిమంలోకి వచ్చి అందరికంటే ఎక్కువ పతితంగా ఏ ఆత్మ అవుతుంది? ఎవరు ఎక్కువ పతితం అవుతారు? उत्थान ఉత్థానం और पतन మరియు పతనం भारत की कहानी है. భారత్ యొక్క కథ అయింది. भारत पिता कहा जाता है, भारत माता कही जाती है. భారత్ పిత అని అనడం జరుగుతుందా లేక భారత్ మాత అని అనడం జరుగుతుందా? భారత్ మాత అనడం జరుగుతుందని స్టూడెంట్ అందరూ అన్నారు. क्यों? ఎందుకని? पिता क्यों नहीं? తండ్రి ఎందుకని కాదు? माता को आगे क्यों रखा गया? మాతని ఎందుకు ముందు పెట్టడం జరిగింది? है? माता ओ माता तू है जग की भाग्य विधाता. क्यों మాత ఓ మాత తూ హే జగకి భాగ్య విధాత. ఎందుకని? कहा गया? ఎందుకని అనడం జరిగింది? भाग्य विधाता तो भगवान होना चाहिए. భాగ్య విధాత భగవంతుడవ్వాలి. क्योंकि माता धरणी कही जाती है. ఎందుకంటే మాత ధరణి అని అనడం జరుగుతుంది. धरणी का उद्धार होता है ధరణి యొక్క ఉద్ధారణ అనేది అవుతుంది. तो धरणी का आधार लेने वालों का उद्धार होगा. అప్పుడు ధరణి యొక్క ఉద్ధారం చేసేవారి యొక్క ఉద్ధారణ అనేది అవుతుంది. धरणी का ही अगर उद्धार नहीं हुआ ధరణి యొక్క ఉద్ధారణే అవ్వకపోయినట్లయితే तो आधार लेने वालों का उद्धार नहीं हो सकता. అప్పుడు ఆధారం తీసుకునేటటువంటి వారి యొక్క ఉద్ధారణ కూడా అవ్వలేదు. इसलिए कहते हैं कि राम और कृष्ण धरणी पर रहते हैं. అందువలనే అనడం జరుగుతుంది రాముడు కృష్ణుడు ధరణి మీద ఉంటారు అని. और कच्छ मत्स्य अवतार మరియు కశ్యమత్స్య అవతారాలు पानी में रहते हैं. జలంలోని ఉంటాయి. पानी कौन सा? జలం ఏంటి? ज्ञान जल का आधार लेते हैं. జ్ఞాన జలం యొక్క ఆధారాన్ని తీసుకుంటాయి. वो ज्ञान जल के आधार पर चलते हैं. ఆ జ్ఞాన జలం ఆధారంగా నడుస్తారు. और रामकृष्ण की आत्माएं మరియు రామకృష్ణ ఆత్మలు धरणी के आधार पर चलती है. ధరణి ఆధారంగా నడుస్తారు. धरणी माने कन्या माताएं. ధరణి అనగా కన్యలు మాతలు. कन्या माताओं का उत्थान होगा కన్యల మాతల యొక్క ఉత్థానం అయినట్లయితే तो सारे परिवार का उत्थान हो जाएगा. అప్పుడు మొత్తం పరివారం అంతటి యొక్క ఉద్ధారణ అనేది అవుతుంది. पूरे सनातन धर्म का उत्थान हो जाएगा. పూర్తిగా సనాతన ధర్మం యొక్క ఉత్థానం అనేది అవుతుంది. कन्याओं माताओं के ऊपर కన్యల మాతల పైన बहुत जिम्मेवारी है. చాలా బాధ్యత అనేది ఉంది. कब? ఎప్పుడు? और जन्मों की बात नहीं है.
है, వేరే జన్మల యొక్క విషయం కాదు. इस संगम युग की बात है. ఈ సంగం యుగం యొక్క విషయం అయ్యింది. संगम युग में जब बाप आते हैं సంగం యుగంలో ఎప్పుడైతే తండ్రి వస్తారో तो ज्ञान का कलश कन्या माताओं को देते हैं. అప్పుడు జ్ఞానం యొక్క కలశాన్ని కన్యలకి మాతలకి ఇస్తారు. क्यों? ఎందుకని? कन्या माताओं को क्यों देते हैं, पुरुषों को क्यों नहीं दे देते? కన్యలకి మాతలకి ఎందుకని ఇస్తారు, పురుషులకి ఎందుకని ఇవ్వరు? पुरुषों ने क्या गुनाह कर दिया? పురుషులు ఏం తప్పుని చేసేశారు? पुरुष चोला ही ऐसा है పురుష శరీరమే అంత. जो दुर्योधन दुशासन बनने से नहीं चूकता. దుర్యోధన్ దుశ్శాసనులుగా అవ్వకుండా తప్పించుకోలేరు. कन्या माताओं में लज्जा रहती है, కన్యల మాతల్లోని సిగ్గు అనేది ఉంటుంది. खास करके भारत की कन्या माताओं. ముఖ్యంగా భారతీయ కన్యల మాతల్లోని. भारत की नदियां गाई हुई है, భారత్ యొక్క నదులు అని గాయనం అనేది ఉంది. वो जड़ नदियों की बात नहीं है, అది జడ నదుల యొక్క విషయం కాదు. ये चैतन्य नदियों की बात है. ఇది చైతన్య నదుల యొక్క విషయం అయ్యింది. भारत की चैतन्य नदियां భారత్ యొక్క చైతన్య నదులు पतित पावनी बनती है. పతిత పావనిగా అవుతాయి. परमात्मा बाप के संग के रंग से. పరమాత్మ తండ్రి యొక్క సాంగత్యపు రంగు ద్వారా. शिव शक्तियां गाई हुई है, శివశక్తులు అని గాయనం చేయబడి ఉంది. ये शिव शक्तियां ఈ శివశక్తులు शिव की शक्तियां हैं. శివుని యొక్క శక్తులయ్యారు. शंकर शक्तियां गाई जाती हैं क्या? శంకర శక్తులు అని గాయనం ఏమైనా చేయబడుతుందా? है? शंकर की आत्मा अलग, శంకరుని యొక్క ఆత్మ వేరు, शिव की आत्मा अलग. శివుని యొక్క ఆత్మ వేరు. भले शरीर एक ही होता है. భలే శరీరం ఒకటే ఉంటుంది. जो शंकर का चोला ఏదైతే శంకరుని యొక్క శరీరమో वो అది शिव का चोला, శివుని యొక్క శరీరం. लेकिन आत्माएं अलग अलग है, కానీ ఆత్మలు వేరు వేరు అయ్యాయి. उनके कार्य भी अलग अलग है. వారి యొక్క కార్యాలు కూడా వేరు వేరు అయ్యాయి. शिव शंकर भोलेनाथ कहा जाता है. శివశంకరుడు భోలేనాథుడు అని అనడం జరుగుతుంది. तो दोनों आत्माएं मिलकर के पार्ट बजाती है. అయితే ఇద్దరాత్మలు కలిపి పాత్రని అభినయిస్తాయి. अंतर क्या पड़ जाता है? తేడా ఏమి వచ్చేస్తుంది? कोई का लगाव चोले के साथ हो जाता है, కొందరి యొక్క ప్రీతి అనేది శరీరంతో అయిపోతుంది. और कोई की बुद्धि में रहता है మరియు కొంతమంది బుద్ధిలో ఉంటుంది इस चोले में विशेष पार्टधारी आत्मा सुप्रीम सोल है. ఈ శరీరంలోని విశేషమైన పాత్రధారి ఆత్మ సుప్రీం సోల్ అయ్యారు. कोई तो उस डब्बे में शिव को देखता है, కొంతమంది ఆ డబ్బాలోని శివుణ్ణి చూస్తారు. कोई उस डब्बे में కొంతమంది ఆ డబ్బాలోని शंकर को देखता है. శంకరుణ్ణి చూస్తారు. तो शंकर हो, అయితే శంకరుడైనా ब्रह्मा हो బ్రహ్మ అయినా या विष्णु हो, లేక విష్ణు అయినా ये तीनों ही ఈ ముగ్గురు కూడా देवताओं में श्रेष्ठ देवता तो बनते हैं, దేవతలలో శ్రేష్ఠ దేవతలుగా అయితే అవుతారు. वो भी लास्ट में అది కూడా లాస్ట్లోని. जब रिजल्ट निकलता है. ఎప్పుడైతే రిజల్ట్ అనేది వెలువడుతుందో. लेकिन ये तीनों ही त्रिदेव కానీ ఈ ముగ్గురు త్రిదేవులు 33 करोड़ देवताओं के बीच में 33 కోట్ల దేవతల మధ్యలోని 63 जन्म लोड़े खाते रहते. 63 జన్మలు దెబ్బల్ని తింటూ ఉంటారు. इनकी कोई वैल्यू उतनी नहीं है. వీరి యొక్క వాల్యూ అనేది ఏమీ అంత లేదు. सुप्रीम
सोल की ही वैल्यू है, సుప్రీం సోల్కే వాల్యూ అనేది ఉంది, लेकिन वो निराकार है। కానీ వారు నిరాకారుడయ్యారు, अजन्मा है। అజన్మ అయ్యారు. इसकी उसकी वैल्यू को पहचाना नहीं जा सकता जब तक कि वो किसी साकार तन में प्रवेश न करे। అందువలనే అతని యొక్క వాల్యూని ఎప్పటి వరకైతే సాకార శరీరంలోకి రారో అంతవరకు గుర్తించలేరు. इसलिए అందువలనే ये मजबूरी है। ఇది తప్పనిసరి అయ్యింది. क्या? ఏంటి? सुप्रीम सोल की సుప్రీం సోల్కి क्या मजबूरी है ఏం తప్పనిసరి అయ్యింది? कि उसे पतित कामी कांटे में వారికి పతిత కామి ముళ్ళులోకి प्रवेश करना पड़ता है। ప్రవేశించాల్సి వస్తుంది. क्यों प्रवेश करना पड़ता है? ఎందుకు ప్రవేశించాల్సి వస్తుంది? फूलों में प्रवेश कर जाए, పుష్పాలలో ప్రవేశించేస్తే, कोई अच्छे पवित्र सन्यासी में प्रवेश कर जाए, ఎవరో మంచి పవిత్ర సన్యాసిలో ప్రవేశించేసినట్లయితే, किसी धर्मात्मा में प्रवेश कर जाए, ఏ ధర్మాత్మలోని ప్రవేశించేసినా కూడా नहीं। కాదు. पतित को पावन बनाना పతితుల్ని పావనంగా చేయడం यही विशेषता है। ఇదే విశేషత అయ్యింది. पावन को पावन बनाना పావనుల్ని పావనంగా చేయడం ये कोई विशेषता नहीं। ఇదేమీ విశేషత ఏమీ అవ్వలేదు. जो नीचे गिरा हुआ है ఎవరైతే కిందకు దిగజారి ఉన్నారో उस नीचे गिरे हुए को ऊपर उठाना ఆ కిందకు దిగజారిన వారిని పైకి లేపడం ये श्रेष्ठ कार्य। ఇది శ్రేష్టమైన కార్యమయ్యింది. गिरे हुओं को तो सारी दुनिया गिराती रहती है। పడిపోయిన వారిని మొత్తం ప్రపంచం అంతా ఇంకా పడేస్తూ ఉంటుంది. आज दुनिया में गरीब गरीब होते जा रहे हैं, ఈ రోజు ప్రపంచంలోని బీదవారు బీదవారిగా అయిపోతూ ఉన్నారు. और जो धनवान है మరియు ఎవరైతే ధనవంతులు ఉన్నారో वो धनवान होते जा रहे हैं। వారు ధనవంతులుగా అవుతూ ఉన్నారు. इस परंपरा को कोई रोकने वाला नहीं दिखाई देता। ఈ సంప్రదాయాన్ని ఆపేవారు ఎవ్వరూ కూడా కనిపించడం లేదు. अभी भगवान बाप आकर के कहते हैं मैं गरीब निवाज हूँ। ఇప్పుడు భగవంతుడు తండ్రి వచ్చి చెబుతారు, నేను పేదల పాలిటి పెన్నిధిని, मैं गरीबों को आकर के उठाता हूँ, నేను బీదవారిని వచ్చి ఎత్తుతాను, धनवान को आकर नहीं उठाता। ధనవంతుల్ని వచ్చి లేపను. बेसिक नॉलेज में भी బేసిక్ నాలెడ్జ్లోని కూడా जब तक साकार तन में प्रवेश करते रहे ఎప్పటి వరకు సాకార శరీరంలోని ప్రవేశిస్తూ వచ్చారో कोई करोड़पति अरबपति ज्ञान में नहीं आए। ఎవ్వరూ కూడా కోట్లాధిపతులు వేలాధిపతులు జ్ఞానంలోకి రాలేదు. शरीर छूटने के बाद శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత फिर चाहे जो कुछ होता रहे, తరువాత ఏం జరుగుతూ ఉన్నా కూడా वो तो बेसिक नॉलेज का असली रूप ही नहीं रहा। అది బేసిక్ నాలెడ్జ్ యొక్క అసలు రూపమే అవ్వలేదు. ऐसे ही एडवांस नॉलेज में भी అదే విధంగా అడ్వాన్స్ నాలెడ్జ్లోని కూడా जिस मुकर्रर रथ में आते हैं उसके द्वारा गरीबों को ही उठाते हैं। ఏ ముఖరర్ శరీరంలోకి అయితే వస్తారో ఆ శరీరం ద్వారా బీదవారినే లేపుతారు. बेसिक नॉलेज में బేసిక్ నాలెడ్జ్లోని फिर भी कुछ धनवान लोग थे, అయినా కూడా కొద్దిమంది ధనవంతులు ఉండేవారు. जैसे बेसिक नॉलेज का मुखिया कौन था? ఏ విధంగానైతే బేసిక్ నాలెడ్జ్ యొక్క ముఖ్యుడు ఎవరయ్యారు? दादा लेकर आज దాదా లేఖరాజు. वो क्या थे?
వారు ఏమై ఉండేవారు? धनवान थे, ధనవంతుడయ్యారు. हीरो के जवाहरातों के व्यापारी थे, వజ్రాల రత్నాల వ్యాపారి అయి ఉండేవారు. तो वो तो बेसिक नॉलेज की बात हुई, अधूरी नॉलेज की बात है। అదైతే బేసిక్ నాలెడ్జ్ యొక్క విషయం అయ్యింది, అర్ధసగం నాలెడ్జ్ అయ్యింది, అర్ధసగం నాలెడ్జ్ యొక్క విషయం అయ్యింది. लेकिन కానీ परमात्मा परमपिता वो तो संपूर्ण है, పరమాత్మ పరంపిత వారైతే సంపూర్ణమయ్యారు. वो संपूर्ण नॉलेज जब तक आकर न दे వారు ఎంతవరకు అయితే సంపూర్ణ నాలెడ్జ్ని వచ్చి ఇవ్వరో तब तक कोई आत्मा संपूर्ण नहीं बन सकती। అంతవరకు ఏ ఆత్మ కూడా సంపూర్ణంగా అవ్వలేదు. और वो परिपूर्ण आत्मा परिपूर्ण नॉलेज आकर के మరియు ఆ పరిపూర్ణ ఆత్మ పరిపూర్ణ నాలెడ్జ్ని వచ్చి गरीबों को ही देती है। బీదవారికి ఇస్తుంది. इस एडवांस नॉलेज में ఈ అడ్వాన్స్ నాలెడ్జ్లోని छांट छांट के देख लिया जाए, వెతికి చూసేసినట్లయితే कोई भी अरबपति नहीं होंगे, ఎవ్వరూ కూడా అరబపతులు ఉండరు. आज की दुनिया में लखपति तो कुछ माने ही नहीं जाते। ఈ రోజుల్లో లక్షాధికారి అయితే ఏమీ అవ్వరు. तो नीचे कोई आकर के ऊंचा उठाता है, అయితే కింద ఉన్న వారినే వచ్చి పైకి ఎత్తుతారు. जो बैगर बनते हैं ఎవరైతే బెగ్గర్గా అవుతారో वो प्रिंस बनते हैं यहाँ। వారే ఫ్రెండ్స్గా అవుతారు ఇక్కడ. इसलिए बैगर टू प्रिंस गाया हुआ है। అందువల్లనే బెగ్గర్ టు ప్రిన్స్ అని గాయనం చేయబడి ఉంది. सुप्रीम सोल आता है సుప్రీం సోల్ వస్తారు. तो भारत जो दर दर का भिकमंगा बन जाता है। భారత్ ఎవరైతే ఇంటింటికి వెళ్ళి అడుక్కునేవారుగా అయిపోతారో विदेशियों से भीख मांगते हुए दिखाया गया। విదేశీయుల నుండి అడుక్కుంటూ ఉన్నట్లు చూపించడం జరిగిందో उसी भारत को इसी जन्म में आकर के అదే భారత్ని ఇదే జన్మలోకి వచ్చి सरताज बना देता है। తల మీద ముకుటంగా తయారు చేసేస్తారు. विश्व का मालिक बना देता है। విశ్వానికి యజమానిగా తయారు చేసేస్తారు. इसलिए అందువలనే झंडा यादगार बना हुआ है। జెండా అనేది స్మృతి చిహ్నం అనేది తయారై ఉంది. विश्व विजय करके दिखलावे విశ్వ విజయ కరికే దిక్కలావే तब होवे प्रणपूर्ण हमारा। తబ్ హోవే ప్రణపూర్ణ హమారా. झंडे में जो 3 वस्त्र हैं జెండాలోని ఏవైతే 3 వస్త్రాలు ఉన్నాయో वो शरीर रूपी वस्त्र की यादगार है। అది శరీరూపి 3 వస్త్రాల యొక్క స్మృతి చిహ్నం అయ్యింది. जरूर ऐसे 3 वस्त्र हैं తప్పకుండా అటువంటి 3 వస్త్రాలు ఉన్నాయి. जो 3 प्रकार के ఏదైతే 3 ప్రకారాలు विशेष संस्कारों को धारण करने वाली आत्माएं हैं। విశేష సంస్కారాలని ధారణ చేసేటటువంటి ఆత్మలయ్యాయి. लाल रंग ఎరుపు రంగు क्रांति का सूचक है। క్రాంతి యొక్క సూచకం అయ్యింది. क्रांति माना క్రాంతి అనగా संपूर्ण परिवर्तन, సంపూర్ణ పరివర్తన. संकल्पों की खूनी क्रांति से लेकर के సంకల్పాల ఖూనీ క్రాంతి నుండి తీసుకొని स्थूल खून खराबा तक స్థూలమైన రక్తపాతం వరకు सारी दुनिया की पूरी खूनी क्रांति होती है। మొత్తం ప్రపంచం యొక్క రక్తపాతం అనేది అవుతుంది. मन बुद्धि रूपी आत्मा भी बदल जाती है।
మనసు బుద్ధి రూపి ఆత్మ కూడా పరివర్తన అయిపోతుంది, మారిపోతుంది. जो संकल्प विकल्प करने वाली है, ఏదైతే సంకల్ప వికల్పాలని చేసేదయ్యిందో और మరియు शरीरों में जो खून तामसी बह रहा है, శరీరాలలోని ఏదైతే రక్తం అనేది తామసి అనేది ప్రవహిస్తుందో वो तामसी खून भी बदल जाता है. ఆ తామసి రక్తం కూడా మారిపోతుంది. शरीर भी सात्विक बन जाते हैं శరీరం కూడా సాత్వికంగా అయిపోతుంది और మరియు आत्मा भी सात्विक बन जाती है. ఆత్మ కూడా సాత్వికంగా అయిపోతుంది. तो इस पतित అయితే ఈ పతిత नीचे गिरी हुई दुनिया को కిందకి దిగజారినటువంటి ప్రపంచాన్ని ऊंचा उठाने के लिए परमात्मा बाप को आना पड़ता है. పైకి లేపడం కోసం పరమాత్మ తండ్రికి రావాల్సి ఉంటుంది. लेकिन जब वो आता है కానీ ఎప్పుడైతే వారు వస్తారో तो दुनिया में అప్పుడు ప్రపంచంలోని माया का पाम्पेंड शो इतनी तीव्र गति से बढ़ता है మాయ యొక్క పాంపెంట్ షో ఎంత తీవ్రగతిలోని పెరిగిపోతుంది అంటే कि जो माया का पाम्पेंड शो फैलाने वाली दूसरे धर्म की आत्माएं हैं, ఏదైతే మాయ యొక్క పాంపెంట్ షోని వ్యాపించేటటువంటి ఇతర ధర్మాల యొక్క ఆత్మలు ఎవరైతే ఉన్నారో वो परमात्मा बाप को पहचान ही नहीं पाती. వారు పరమాత్మ తండ్రిని గుర్తించలేకపోతారు. असली सुख क्या है అసలైన సుఖం ఏంటి उनकी बुद्धि में नहीं आता. వారి బుద్ధిలోకి రాదు. वो भौतिक सुख को ही सब कुछ समझते हैं. వారు భౌతిక సుఖాన్నే అన్నీ అనేసుకుంటారు. बाप आकर बताते हैं తండ్రి వచ్చి చెబుతారు कि मन का सुख ही सबसे बड़ा सुख है. అన్నింటికంటే మనసు యొక్క సుఖమే అన్నింటికంటే పెద్ద సుఖం అయ్యింది. मन के हारे हार, మన్ కే హారే హార్, मन के जीते जीत. మన్ కే జీతే జీత్. मन अगर कंट्रोल में कर लिया మనసుని ఒకవేళ కంట్రోల్లో చేసేసుకున్నట్లయితే तो वाइब्रेशन कंट्रोल होने से सारी दुनिया कंट्रोल हो सकती है. అప్పుడు వైబ్రేషన్ కంట్రోల్ అయిపోయిన కారణంగా మొత్తం ప్రపంచం అంతా కూడా కంట్రోల్లోకి వస్తుంది. मन कंट्रोल से बाहर है మనసు కంట్రోల్ నుండి బయట ఉన్నట్లయితే तो इंद्रियां भी कंट्रोल से बाहर हो जाती है. అప్పుడు ఇంద్రియాలు కూడా కంట్రోల్ నుండి బయటకు వెళ్ళిపోతాయి. ఇంద్రియాలు वो सात्विक सुख नहीं भोग सकती ఆ సాత్విక సుఖాన్ని భోగించలేవు. अगर मन चंचल बन गया तो. ఒకవేళ మనసు చంచలంగా అయిపోయినట్లయితే तो मन అయితే మనసు मन का मिसाल दिया गया है ब्रह्मा के लिए. మనసు యొక్క ఉదాహరణని బ్రహ్మతో పోల్చటం అనేది జరిగింది. पावरफुल से पावरफुल मन किसका हुआ? పవర్ఫుల్ మనసు కంటే పవర్ఫుల్ మనసు ఎవరిది అయ్యింది? ब्रह्मा का. బ్రహ్మది. कौन सा ब्रह्मा? ఏ బ్రహ్మ? ब्रह्मा तो अनेकों के नाम है. బ్రహ్మ అనేకుల పేర్లయ్యాయి. दादा लेखराज भी ब्रह्मा. దాదా లేఖరాజ్ కూడా బ్రహ్మ అయ్యారు. यज्ञ के आदि में जो माता है యజ్ఞం ఆదిలోని ఎవరైతే మాత ఉండేవారో जो निमित्त बनती है ఎవరైతే నిమిత్తంగా అవుతారో ज्ञान सुनाने के लिए జ్ఞానాన్ని వినిపించడం కొరకు और ज्ञान सुनने के लिए మరియు జ్ఞానం వినడం కొరకు वो माता पहले पहले आदि ब्रह्म है. ఆ మాత మొట్టమొదట ఆది బ్రహ్మ అయ్యారు. ज्ञान सुनाने के लिए జ్ఞానాన్ని వినిపించడం కొరకు और ज्ञान सुनने के लिए మరియు జ్ఞానం వినడం కొరకు वो माता पहले पहले आदि ब्रह्म है. ఆ మాత మొట్టమొదటి ఆది బ్రహ్మ అయ్యారు.
ब्रह्मा का शरीर छोड़ने के बाद మళ్ళీ బ్రహ్మ శరీరం వదిలిపెట్టిన తర్వాత इन दोनों ही आत्माओं का शरीर छूटने के बाद ఈ ఇద్దరి ఆత్మలు శరీరం వదిలిపెట్టిన తర్వాత जो दोबारा जन्म होता है మళ్ళీ రెండోసారి ఏదైతే జన్మ అనేది జరుగుతుందో वो आत्मा भी ब्रह्मा के रूप में है, ఆ ఆత్మ కూడా బ్రహ్మ రూపంలో ఉంటుంది. क्योंकि सुप्रीम सोल प्रवेश करता है ఎందుకంటే సుప్రీం సోల్ ప్రవేశిస్తారు. रुद्रमाला के सभी मणकों में प्रवेश होता है. రుద్రమాల యొక్క అందరి మనులలోని కూడా ప్రవేశత అనేది అవుతుంది. उनमें से आदि माता भी है వారిలోని ఆది మాత కూడా ఉన్నారు, तो आदि पिता भी है. అయితే ఆది పిత కూడా ఉన్నారు. एक है प्रजापिता ब्रह्मा ఒక్కరయ్యారు ప్రజాపిత और బ్రహ్మ, एक है आदि ब्रह्मा. మరొకరయ్యారు ఆది బ్రహ్మ. तो ब्रह्मा अनेकों के नाम हो जाते हैं. అయితే బ్రహ్మ అనేకుల పేర్లు అయిపోతాయి. लेकिन वो कौन सा ब्रह्मा है కానీ ఆ ఏ బ్రహ్మ అయ్యారు? जो पहले ब्रह्मा से विष्णु बनता है? ఎవరైతే మొదట బ్రహ్మ నుండి విష్ణువుగా అవుతారో. दादा लेकर आज ब्रह्मा దాదా లేఖరాజు బ్రహ్మనా या प्रजापिता ब्रह्मा? లేక ప్రజాపిత బ్రహ్మనా? नहीं, కాదు. స్టూడెంట్ ఏదో అన్నారు. కాదు, प्रजापिता ప్రజాపిత अकेला कुछ नहीं कर सकता. ఒంటరిగా ఏమీ చెయ్యలేరు, क्योंकि उसमें है सुप्रीम सोल. ఎందుకంటే వారిలోని సుప్రీం సోల్ ఉన్నారు. सुप्रीम सोल సుప్రీం సోల్ अपने को आगे नहीं कर सकता. తనని ముందు పెట్టుకోలేరు. बाप తండ్రి किसके द्वारा प्रत्यक्ष होते हैं? ఎవరి ద్వారా ప్రత్యక్షం बच्चों అవుతారు? के द्वारा प्रत्यक्ष. పిల్లల ద్వారా ప్రత్యక్షం అవుతారు. बाप तो समर्थ है, తండ్రి అయితే సమర్థుడయ్యారు. तो समर्थ बाप అయితే సమర్థుడు తండ్రి बच्चों को पहले समर्थ बनाता है. మొదట పిల్లల్ని సమర్థులుగా తయారు చేస్తారు. जो कहते हैं ఏదైతే అంటారో सन सोज फादर, फादर सोज सन्स. సన్ సోస్ ఫాదర్, ఫాదర్ సోస్ సన్స్. बाप बच्चों को प्रत्यक्ष करता है, తండ్రి పిల్లల్ని ప్రత్యక్షం చేస్తారు. बच्चे పిల్లలు बाप को प्रत्यक्ष करते हैं. తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. लेकिन दोनों में पावरफुल कौन है? కానీ ఇద్దరిలోని పవర్ఫుల్ ఎవరయ్యారు? बाप पावरफुल है, తండ్రి అని స్టూడెంట్ అన్నారు. తండ్రి పవర్ఫుల్ అయ్యారు, बच्चे तो नंबरवार हैं. పిల్లలైతే నెంబర్ వారు అయ్యారు. तो किसकी प्रत्यक्षता पहले होगी? అయితే మొదట ఎవరి ప్రత్యక్షత అనేది అవుతుంది? हैं? बच्चों की प्रत्यक्षता पहले होगी. పిల్లల యొక్క ప్రత్యక్షత అనేది మొదట అవుతుంది. तो जरूर है అయితే తప్పకుండా कृष्ण बच्चा जो है కృష్ణ పిల్లవాడు ఎవరైతే ఉన్నారో वो पहले इस सृष्टि पर प्रिंस के रूप में प्रत्यक्ष होता है. మొదట ఈ సృష్టి మీద ప్రిన్స్ రూపంలోని ప్రత్యక్షం అవుతారు. वो तो नई दुनिया की बात हुई. అదైతే కొత్త ప్రపంచం యొక్క విషయం అయ్యింది. अभी ब्राह्मणों की संगमयुगी दुनिया में ఇప్పుడు బ్రాహ్మణుల యొక్క సంగమయుగి ప్రపంచంలోని जिस कृष्ण का गायन है, ఏ కృష్ణుడి యొక్క గాయనం అనేది ఉందో, जो शास्त्रों में गायन है, ఏదైతే శాస్త్రాలలోని గాయనం అనేది ఉందో, वो संगमयुगी कृष्ण कौन? ఆ సంగమయుగి కృష్ణుడు ఎవరయ్యారు? ब्रह्मा की सोल, బ్రహ్మ యొక్క సోల్, दादा लेखराज, దాదా లేఖరాజు, जो अगले जन्म में कृष्ण बच्चे के रूप में जन्म लेता है. ఎవరైతే వచ్చే జన్మలోని కృష్ణ పిల్లవాణి రూపంలో జన్మని తీసుకుంటారో वो आत्मा अभी ఆ ఆత్మ ఇప్పుడు किस तन में विशेष रूप से प्रत्यक्ष होती है? ఏ తనువులోని విశేష రూపంలో ప్రత్యక్షం అవుతుంది? शंकर में कहे तो अधूरा चंद्रमा के रूप में दिखाई गई है. శంకరుడిలోని అని అనినట్లయితే శంకరుడిలోని
అధూర రూపంలోని అర్ధ రూపంలోని చూపించడం జరిగింది, यह संपूर्ण चंद्रमा के रूप में दिखाई जाती है। లేక సంపూర్ణ చంద్రుడి రూపంలో చూపించడం జరుగుతుందా? అర్ధ చంద్రమా రూపంలో చూపించడం జరుగుతుంది అని స్టూడెంట్స్ అన్నారు. अधूरा चंद्रमा है, అర్ధ చంద్రమా అయ్యారు. संपूर्ण चंद्रमा कब? సంపూర్ణ చంద్రుడు ఎప్పుడయ్యారు? है? पूर्णमासी। పౌర్ణమి రోజు. तो जो पूर्ण की पूर्णमासी है, అయితే ఏదైతే పౌర్ణమి ఉందో एक तरफ सूर्योदय होता है ఒకవైపు సూర్యుడు ఉదయం అవుతారు, ఉదయిస్తారు, और दूसरी तरफ మరియు రెండో వైపు संपूर्ण चंद्रमा సంపూర్ణ చంద్రుడు अस्त होता है। అస్తమవుతారు. एक तरफ चंद्रमा उदित होता है ఒకవైపు చంద్రుడు ఉదయిస్తాడు, और दूसरी तरफ सूर्य మరియు రెండో వైపు సూర్యుడు अस्त होता है। అస్తమిస్తాడు. माउंट आबू में अस्त की यादगार है। మౌంట్ ఆబూలోని అస్తం యొక్క స్మృతి చిహ్నం అనేది ఉంది. क्या यादगार है वहाँ? అక్కడ ఏం స్మృతి చిహ్నం అనేది ఉంది? है? सनसेट पॉइंट। సన్సెట్ పాయింట్ అని స్టూడెంట్స్ అన్నారు. సన్సెట్ పాయింట్ देखने जाते हैं చూడడానికి వెళ్తారు. कि वो ज्ञान सूर्य है ఆ జ్ఞాన సూర్యుడు जो बेसिक नॉलेज देने के लिए ఎవరైతే బేసిక్ నాలెడ్జ్ని ఇవ్వడం కోసం दादा लेखराज ब्रह्मा कृष्ण की सोल में प्रवेश हुआ था, దాదా లేఖరాజ్ కృష్ణుడి యొక్క ఆత్మలోని ప్రవేశించారో वो कैसे अस्त हो जाता है? వారు ఎలా అస్తమైపోతారు? फिर वही अधूरा चंद्रमा మళ్ళీ అదే అర్ధచంద్రమా और सुप्रीम सोल మరియు సుప్రీం సోల్ तीसरे नेत्र के रूप में మూడవ నేత్ర రూపంలోని और अर्धचंद्र के रूप में మరియు అర్ధచంద్రుడు రూపంలోని जिसे सूर्यवंशी राम कहा जाता है, ఎవరినైతే సూర్యవంశీ రాముడు అని అనడం జరుగుతుందో, राम बाप कहा जाता है, రాముణ్ణి తండ్రి అని అనడం జరుగుతుంది. माने कृष्ण को जन्म देने वाला అనగా కృష్ణుడికి జన్మని ఇచ్చేవారు उसमें प्रवेश करता है। వారిలోని ప్రవేశిస్తారు. दोनों ये आत्माएं प्रवेश करती है। ఇద్దరు ఆత్మలు ప్రవేశిస్తారు. ज्ञान चंद्रमा జ్ఞానచంద్రుడు ब्रह्मा की सोल भी प्रवेश करती है। బ్రహ్మ యొక్క సోల్ కూడా ప్రవేశిస్తుంది. वो ज्ञान सूर्य ఆ జ్ఞాన సూర్యుడు सदाशिव సదాశివుడు शिव नेत्र के रूप में प्रवेश करता है। శివనేత్ర రూపంలోని ప్రవేశిస్తారు. प्रवेश करता है, ప్రవేశిస్తారు, प्रत्यक्ष नहीं होता, ప్రత్యక్షం అవ్వరు, गुप्त पार्ट बजाता है। గుప్త పాత్రని అభినయిస్తారు. जब तक पांडवों को प्रत्यक्ष न करे ఎప్పటి వరకు అయితే పాండవులని ప్రత్యక్షం చెయ్యరో तब तक गुप्त पार्ट बजाता है। అంతవరకు గుప్త పాత్రని అభినయిస్తారు. तो पहले पहले प्रत्यक्षता किसकी होती है? అయితే మొట్టమొదటి ప్రత్యక్షత అనేది ఎవరిది జరుగుతుంది? बाप की प्रत्यक्षता होती है తండ్రి యొక్క ప్రత్యక్షత అవుతుందా, या पहली रचना की प्रत्यक्षता होती है? లేక మొదటి రచన యొక్క ప్రత్యక్షత అనేది అవుతుందా? हैं? पहली रचना की प्रत्यक्षता होती है। మొదటి రచన యొక్క ప్రత్యక్షత అనేది అవుతుంది. पहली रचना कौन है? మొదటి రచన ఎవరయ్యారు? हैं? माता। మాత. माने जो यज्ञ के आदि में माता थी అనగా యజ్ఞం ఆదిలోని ఎవరైతే మాత ఉండేవారో वो माता अभी दोबारा जन्म लेकर के ఆ మాత మళ్ళీ రెండోసారి జన్మ తీసుకొని फिर से पार्ट बजाती है एडवांस पार्टी में। మళ్ళీ అడ్వాన్స్ పార్టీలోని పాత్ర అనేది అభినయిస్తుంది. माला का आखिरी मण
मणका बनती है। మాల యొక్క లాస్ట్ మణిగా అవుతుంది. माला का आखिरी मणका మాల యొక్క లాస్ట్ మణి और पहला मणका, మరియు మొదటి మణి दोनों मणके साथ साथ होते हैं। రెండు మణులు తోడు తోడులో ఉంటాయి. वास्ट डिफरेंस होता है, వాస్ట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. लेकिन కానీ सुप्रीम सोल के बिल्कुल नजदीक होते हैं दोनों। సుప్రీం సోల్కి ఇద్దరు దగ్గరగా ఉంటారు. ऐसी क्या बात అలాంటి ఏం విషయం అయ్యింది? है? दोनों सुप्रीम सोल के नजदीक क्यों होते हैं? ఇద్దరు సుప్రీం సోల్కి దగ్గరగా ఎందుకని ఉంటారు? जब एक लास्ट है ఎప్పుడైతే ఒకరు లాస్ట్ అయ్యారో और एक फर्स्ट है, మరియు ఒక్కరు ఫస్ట్ అయ్యారు, नजदीक होने का कारण क्या है? దగ్గర అవ్వడానికి కారణం ఏంటి? हैं? हाँ పవిత్రత ధారణ చేస్తుంది అని స్టూడెంట్ అన్నారు. हाँ। जो भी रुद्रमाला के मणके हैं, ఎంతమంది అయితే రుద్రమాల యొక్క మనులు ఉన్నారో 108 मणके, 108 మనులు, उन 108 मणकों में प्योरिटी की पावर ఆ 108 మందిలోని ప్యూరిటీ యొక్క పవర్ नंबरवार है। నెంబర్ వారుగా ఉంటుంది. उनमें जो जगदम्बा का पार्ट है, వారిలోని ఎవరైతే జగదంబ యొక్క పాత్ర అనేది ఉందో वो विशेष पार्ट है అది విశేషమైన పార్ట్ అయింది. प्योरिटी को धारण करने में। ప్యూరిటీని ధారణ చేయడంలోని. ऐसे नहीं అలా ఏమీ కాదు. कि विजयमाला से उसकी तुलना की जा सकती है। విజయమాలతోని ఆమెని పోల్చవచ్చును. क्यों? కాదు. ఎందుకని? विजयमाला से उसकी प्योरिटी की तुलना क्यों नहीं की जा सकती? విజయమాలతో ఆమె యొక్క పవిత్రతని ఎందుకని పోల్చలేము? हैं? विजयमाला कहाँ से निकलती है? విజయమాల ఎక్కడి నుండి వెలువడుతుంది? गृहस्थी के कीचड़ से निकलती है గ్రహస్థి మురికి నుండి వెలువడుతుందా, या सन्यासियों से निकलती है? లేక సన్యాసుల నుండి వెలువడుతుందా? वो तो सन्यासी होते हैं। సన్యాసుల నుండి అని స్టూడెంట్స్ అన్నారు. వారైతే సన్యాసీలు అవుతారు. उनकी प्योरिटी వారి యొక్క పవిత్రత कोई विशेष मायने नहीं रखती, విశేషమైన మాన్యత అనేది పెట్టబడదు. लेकिन जगदम्बा की प्योरिटी కానీ జగదంబ యొక్క పవిత్రత एक विशेष ఒక విశేషమైన ఉద్దేశంతో जो ఉంటుంది. बाप का उद्देश्य है ఏదైతే తండ్రి యొక్క ఉద్దేశమో कि घर गृहस्थ में रहते గరగృహస్థంలో ఉంటూ पवित्र बनना है। పవిత్రంగా అవ్వాలి. तो घर गृहस्थ में तो बच्चे भी होते हैं, అయితే గరగృహస్థంలోని పిల్లలు కూడా ఉంటారు, संबंधी भी होते हैं, సంబంధీయులు కూడా ఉంటారు, अनेकता होती है, అనేకత అనేది ఉంటుంది, नीचे ऊपर होना पड़ता है। పైన కింద అవ్వాల్సి ఉంటుంది. तो वो गृहस्थी जीवन में అయితే ఆ గృహస్థి జీవనంలోని जैसे ब्रह्मा का जीवन था, ఏ విధంగా బ్రహ్మ యొక్క జీవితం అనేది ఉండేదో, ब्रह्मा के जीवन में బ్రహ్మ యొక్క జీవనంలోని माँ అమ్మ अकेली पड़ गई थी। ఒంటరిది అయిపోయింది. यज्ञ के आदि में ही वो पिता चला गया, यज्ञ पिता। యజ్ఞం ఆదిలోనే ఆ తండ్రి వెళ్ళిపోయారు, యజ్ఞపిత. तो जो विधर्मी थे అయితే ఎవరైతే విధర్మీలు ఉండేవారో वो हावी हो गई माँ के ऊपर। వారు తల్లి పైన హావీ అయిపోయారు, తల్లిని చుట్టుముట్టేశారు. एडवांस पार्टी में तो అడ్వాన్స్ పార్టీలోనైతే बाप भी है और माँ भी है, తండ్రి కూడా ఉన్నారు మరియు తల్లి కూడా ఉన్నారు. फिर भी विधर्मी हावी हो जाते हैं। అయినా కూడా విధర్మీలు హావీ అయిపోతారు. कारण क्या है? కారణం ఏమయ్యింది? क्या हिसाब किताब? స్టూడెంట్ ఏదో లెక్కాచారం అని అన్నారు. ఏం లెక్కాచారం అయ్యింది?
सामंजस्य क्यों नहीं? సామంజస్యం లేదు. సామంజస్యం ఎందుకని లేదు? क्योंकि ఎందుకంటే कृष्ण की सोल को కృష్ణుని యొక్క సోల్కి ब्रह्मा के रूप में బ్రహ్మ యొక్క రూపంలోని जो सहन शक्ति का पार्ट बजाया था ఏదైతే సహన శక్తి యొక్క పాత్రని అభినయించారో उसके उल्टा भी पार्ट बजाना पड़ता है। దానికి వ్యతిరేకంగా కూడా పాత్రని అభినయించాల్సి ఉంటుంది. बेसिक नॉलेज में सहन शक्ति की चरम सीमा బేసిక్ నాలెడ్జ్లోని సహన శక్తి యొక్క చరణసీమ पर आरूढ़ होकर के पार्ट बजाया। చరణసీమ మీద ఆరూఢుడై పాత్రని అభినయించారు. अब वही आत्मा ఇప్పుడు అదే ఆత్మ आदि माता में प्रवेश करके ఆది మాతలోని ప్రవేశించి सामना करने का पार्ट बजानी है। ఎదుర్కొనేటటువంటి పాత్రని అభినయించాల్సి ఉంటుంది. वो आसुरी शक्तियों का सामना करना ఆ ఆసురీ శక్తుల యొక్క శక్తులని ఎదుర్కోవడం ये शंकर का कार्य नहीं है। ఇది శంకరుడి యొక్క కార్యం అనేది కాదు. शंकर तो कुछ नहीं करता శంకరుడు ఏమీ చెయ్యరు. क्योंकि उसमें तो शिव है। ఎందుకంటే వారిలోని శివుడు ఉన్నారు. शिव को तो अकर्ता कहा जाता है। శివుణ్ణి అకర్త అని అనడం జరుగుతుంది. इन आसुरी शक्तियों का मुकाबला कौन करेगा? ఈ ఆసురీ శక్తుల యొక్క ఎదుర్కోవడం అనేది ఎవరు చేస్తారు? जगदम्बा करेगी। జగదంబ చేస్తుంది. जगदम्बा भी జగదంబ కూడా instrument है। ఇన్స్ట్రుమెంట్ అయ్యింది. वास्तव में कौन सी आत्मा करेगी? నిజానికి ఈ ఆత్మ చేస్తుంది. ब्रह्मा की सोल करती है। బ్రహ్మ సోల్ చేస్తుంది. जगदम्बा है జగదంబ అయ్యారు శరీరం, और आत्मा है మరియు ఆత్మ అయ్యారు कृष्ण की सोल दादा लेखराज ब्रह्मा। కృష్ణుడి యొక్క సోల్ దాదాలేఖరాజ్ బ్రహ్మ. तो वो सामना करके मुकाबला करके అయితే వారు ఎదుర్కొని పోరాడి आसुरी शक्तियों को ध्वस्त करती है। ఆసురీ శక్తుల్ని ధ్వంసం చేస్తుంది. उन आसुरी शक्तियों में ఆ ఆసురీ శక్తుల్లోని सब पुरुष आ जाते हैं। అందరూ పురుషులు వచ్చేస్తారు. आज घर घर में देखा जाए ఇప్పుడు ఇంటింట్లోని చూసినట్లయితే, चाहे एडवांस में देखा जाए चाहे बेसिक में देखा जाए, అది అడ్వాన్స్లోని చూసినట్లయినా అది బేసిక్లో చూసినట్లయినా पुरुष प्रकृति పురుష ప్రకృతి माताओं कन्याओं के ऊपर हावी बनी पड़ी है। మాతల కన్యల మీద హావి అయి ఉంది. कन्या ज्ञान में चलना चाहती है, కన్య జ్ఞానంలో నడవాలని అనుకుంటుంది. पूरा परिवार भले एडवांस में है పూర్తిగా పరివారం అంతా భలే అడ్వాన్స్లో ఉన్నా కూడా, लेकिन बाप की इच्छा नहीं। కానీ తండ్రి యొక్క ఇష్టం అనేది లేదు. माँ चाहती है कन्या सरेंडर हो जाए, అమ్మ అనుకుంటుంది కన్య సరెండర్ అయిపోవాలి అని, बाप विरोध कर देता है కానీ తండ్రి విరోధం చేసేస్తాడు. क्योंकि हावी हो जाता है। ఎందుకంటే హావి అయిపోతాడు. माताएं तो पहले ही बंधी हुई होती है, మాతలైతే మొదటే బంధింపబడి ఉంటారు. तो बंधी हुई माताएं तो कुछ विरोध कर भी नहीं सकती। అయితే బంధింపబడిన మాతలైతే ఏమీ విరోధం అనేది చేయలేరు. अब माताओं में सबसे बड़ी माता कौन है? ఇప్పుడు మాతలలోని అందరికంటే పెద్ద మాత ఎవరయ్యారు? तो जो सबसे बड़ी माता का पार्ट बजाती है उसकी स्थिति అయితే ఎవరైతే అందరికంటే పెద్ద మాత రూపంలో పాత్రని అభినయిస్తుందో ఆమె యొక్క స్థితి और माताओं के मुकाबले ऊंची होगी ఇతర మాతల కంటే ఉన్నతంగా ఉంటుందా या नीचे
नीची होगी? లేక నీచంగా ఉంటుందా? इसलिए बोला है गीता पूरी खंडन की हुई है। అందువలనే అనడం జరిగింది, గీతని పూర్తిగా ఖండితం చేసేయటం జరిగింది. ये गीता का खंडन ఈ గీత యొక్క ఖండన और गीता का मंडन, మరియు గీత యొక్క మండన, इसके ऊपर सारा मदार है। దీనిపైన మొత్తం ఆధారం అంతా ఉంది. गीता कहो, గీత అనండి, प्रकृति कहो, ప్రకృతి అనండి, जगदम्बा कहो, జగదంబ అనండి, दिल्ली कहो, ఢిల్లీ అనండి. इसलिए बोला है అందువలనే అన్నారు, दिल्ली का परिवर्तन ఢిల్లీ యొక్క పరివర్తన सारे विश्व का परिवर्तन, మొత్తం విశ్వం యొక్క పరివర్తన, दिल्ली का सुधार ఢిల్లీ యొక్క పరివర్తన सारे भारत का सुधार कहा जाता है। మొత్తం భారత్ యొక్క పరివర్తన అని అనడం జరుగుతుంది. दिल्ली एक ऐसा शहर है ఢిల్లీ ఒక ఎటువంటి నగరము అంటే जिसकी गोदी में दुनिया के सब धर्म पले। దాని యొక్క ఒడిలోని మొత్తం అన్ని ధర్మాలు కూడా పాలన అనేది ఫలించాయి. सब धर्मों ने उस गोदी में राज्य किया है। అన్ని ధర్మాల వారు ఆ ఒడిలోని రాజ్యాన్ని చేశారు. ये भारत देश की राजधानी है। ఇది భారతదేశం యొక్క రాజధాని అయ్యింది. राजा की धारणा शक्ति है। రాజా యొక్క ధారణా శక్తి అయ్యింది. ये धारणा शक्ति ఈ ధారణా శక్తి अगर नीचे गिरी रहेगी ఒకవేళ కింద పడి ఉన్నట్లయితే तो स्वर्ग का राज्य नहीं स्थापन हो सकता। అప్పుడు స్వర్గం యొక్క రాజ్యం అవ్వలేదు. और उठेगी कैसे? మరి ఎక్కడం అనేది ఎలా జరుగుతుంది? पुरुषों ने तो गिराया, పురుషులైతే దిగజారు చేశారు, పడేశారు. उठेगी कैसे? ఎలా లేస్తుంది? ज्ञान सुना करके नहीं उठेगी। జ్ఞానం వినిపించి లేవబడదు. क्या? ఏంటి? धारणाओं का पाठ पढ़ाने से नहीं उठेगी। ధారణ యొక్క పాఠం అనేది చదివించినట్లయితే లేవదు. क्योंकि चैतन्य आत्माओं को तो ఎందుకంటే చైతన్య ఆత్మలకైతే ज्ञान सुना करके उठाया जा सकता है। జ్ఞానాన్ని వినిపించి లేపవచ్చు. प्रकृति चैतन्य है ప్రకృతి చైతన్యమా या जड़त्वमय है? లేక జడత్వమయ్యే అయ్యిందా? జడతత్వం అని స్టూడెంట్ అన్నారు. ప్రకృతి प्रकृति के 5 तत्व ప్రకృతి యొక్క పంచతత్వాలు जिनसे प्रकृति का संघात बनता है, దేని ద్వారా అయితే ప్రకృతి యొక్క సంగాత్ అవుతుందో वो जड़ है అది జడమా या चैतन्य है? లేక చైతన్యమా? हैं? ज्ञान कौन समझता है ज्यादा? జ్ఞానం ఎక్కువగా ఎవరు అర్థం చేసుకుంటారు? पुरुष समझता है పురుషులు అర్థం చేసుకుంటారా या स्त्री ज्यादा ज्ञान समझती है? లేక స్త్రీలు ఎక్కువగా జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారా? ज्ञान की गहराई में जास्ती कौन जाता है? జ్ఞానం యొక్క లోతుల్లోకి ఎక్కువగా ఎవరు వెళ్తారు? पुरुष वर्ग जाता है ना। పురుష వర్గం వెళ్తుంది కదా. पुरुष పురుషులు माना चैतन्य, అనగా చైతన్యం, प्रकृति माना ప్రకృతి అనగా जड़त्व। జడత్వం. जहाँ जड़त्व होता है ఎక్కడైతే జడత్వం అనేది ఉంటుందో वहाँ कुछ न कुछ हठबाधिता आ जाती है। అక్కడ ఎంతో కొంత హఠం మొండితనం అనేది వచ్చేస్తుంది. इसलिए ब्रह्मा को అందువలనే బ్రహ్మకి कौन सा रूप दिया है? ఏం రూపాన్ని ఇవ్వడం జరిగింది? नंदीगण, నందిగణం, बैल का रूप दिया है। బయల్ రూపాన్ని ఇవ్వడం జరిగింది. बैल माना अड़ियल। బయల్ అనగా कोई न అడియల్, कोई बात में अड़ जाता है। ఏదో ఒక విషయంలోని ఆగిపోతుంది. कोई
मिस हो जाता है। ఏదో ఒక జ్ఞానం యొక్క పాయింట్ అనేది మిస్ అయిపోతుంది. इस ज्ञान के पॉइंट के मिस होने के कारण ఆ జ్ఞానం యొక్క పాయింట్ అనేది మిస్ అయిన కారణంగా सारा बिगड़ जाता है। అంతా కూడా పాడైపోతుంది. अभी ఇప్పుడు गीता का भगवान గీత యొక్క భగవంతుడు ये साबित कैसे हो? ఇది రుజువు ఎలా అవుతుంది? ब्रह्मा की सोल, బ్రహ్మ యొక్క సోల్ चाहे जगदम्बा की सोल, అది జగదంబ సోల్ అయినా माना दादा लेखराज की सोल हो, అనగా దాదా లేఖరాజు సోల్ అయినా కూడా चाहे जगदम्बा की सोल हो, అది జగదంబ యొక్క సోల్ అయినా కూడా दोनों की बुद्धि में जब तक ये बात नहीं बैठती कि गीता का भगवान आखिरी कौन, ఇద్దరి బుద్ధిలోని ఎప్పుడు వరకైతే ఈ విషయం అనేది కూర్చోదో లాస్ట్కి గీతా భగవంతుడు ఎవరు, साकार स्वरूप कौन, సాకార స్వరూపము ఎవరు, प्रैक्टिकल स्वरूप कौन, ప్రాక్టికల్ స్వరూపం ఎవరు, तब तक दुर्गति हो रही। అంతవరకు దుర్గతి అనేది అవుతుంది. ये गीता का भगवान का पॉइंट ఈ గీతా భగవంతుడి యొక్క పాయింట్ बहुत क्रांति करने वाला है। చాలా క్రాంతిని చేసేది అయ్యింది. बहुत से तो बेसिक नॉलेज में चलने वाले अभी भी ये नहीं जानते हैं చాలా మంది బేసిక్ నాలెడ్జ్లోని నడిచేవారు కూడా వారికి కూడా ఇది తెలియదు. कि गीता का भगवान कौन। గీతా భగవంతుడు ఎవరు? ब्रह्मा कुमारियां कहें तथाकथित, బ్రహ్మకుమారులు అనినట్లయితే తథాకథిత్ तो कोई बात नहीं। అదైతే పర్వాలేదు. उनकी बुद्धि में तो यही बैठा है कि दादा लेखराज ब्रह्मा, వారి బుద్ధిలోనైతే ఇదే కూర్చుని ఉంది, దాదా లేఖరాజు బ్రహ్మ, वही गीता का साकार भगवान है, వారే గీత యొక్క సాకార భగవంతుడయ్యారు, एवर लास्टिंग है, ఎవర్ इसके లాస్టింగ్ अलावा అయ్యారు. कोई भगवान का रूप नहीं है। వారికంటే ఇంకా ఎవ్వరూ కూడా భగవంతుని యొక్క రూపం అనేది లేదు. लेकिन एडवांस में भी కానీ అడ్వాన్స్లోని కూడా बहुतों की बुद्धि में नहीं है कि गीता का भगवान आखिर कौन है। చాలా మంది బుద్ధిలోని కూడా లేదు లాస్ట్కి గీతా భగవంతుడు ఎవరయ్యారు. अगर एडवांस में भी सबकी बुद्धि में ये बैठ जाए ఒకవేళ అడ్వాన్స్లోని కూడా అందరి బుద్ధిలోని ఇది కూర్చుండిపోయినట్లయితే तो ये गुटबाजियां सब समाप्त हो जाए। అప్పుడు ఈ గుట్టుబాజీలన్నీ కూడా సమాప్తి అయిపోతాయి. पार्टीबाजियां सब समाप्त हो जाए, పార్టీబాజీలన్నీ కూడా సమాప్తి అయిపోతాయి. गड़े खत्म हो जाए। कि गीता का भगवान आखिर कौन है। अगर एडवांस में भी सबकी बुद्धि में ये बैठ जाए तो ये गुटबाजियां सब समाप्त हो जाए, पार्टीबाजियां सब समाप्त हो जाए, गड़े खत्म हो जाए। కుండలు సమాప్తి అయిపోతాయి. लेकिन वो ड्रामा में नूद है, కానీ ఇది డ్రామాలో ఇమడబడి ఉంది कहते भी है అంటారు కూడా. जब दुनिया का विनाश होता है तो 9 ग्रह आपस में टकराते हैं। ఎప్పుడైతే ప్రపంచం యొక్క వినాశనం అనేది అవుతుందో అప్పుడు 9 గ్రహాలు పరస్పరం ఢీక్కుంటాయి. फिर क्या होगा अंजाम। మరి అప్పుడు పరిణామం అనేది ఏమవుతుంది? 9 ग्रह आपस में टकराएंगे तो अंजाम क्या होगा। 9 గ్రహాలు పరస్పరం ఢీక్కున్నట్లయితే దాని యొక్క పరిణామం అనేది ఏమవుతుంది? అగ్ని వెలువడుతుంది అని స్టూడెంట్ అన్నారు. जो छोटे मोटे ग्रह हैं ఎవరైతే చిన్న చిటుకు గ్రహాలు ఉన్నాయో, वो नेस्त नाबूद हो जाएंगे। చిన్న పెద్ద గ్రహాలు ఉన్నాయో అవన్నీ కూడా నేస్తనాబూత్ అయిపోతాయి, నష్టపడిపోతాయి. कौन बचेगा। ఎవరు మిగులుతారు? सबसे बड़ा ग्रह कौन सा है। అన్నింటికంటే పెద్ద గ్రహం ఏమయ్యింది? बृहस्पति, బృహస్పతి. पृथ्वी नहीं। పృథ్వీ అని స్టూడెంట్ అన్నారు. పృథ్వీ కాదు.
ఎవరైతే పవర్ఫుల్ ఎక్కువగా ఉంటారో वो बचेगा వారు మిగులుతారు. और जो कमजोर होंगे वो सब ఎవరైతే బలహీనులు ఉంటారో వాళ్ళందరూ टूट जाएंगे. తొలగిపోతారు. जिसमें जास्ती सहन शक्ति होगी वो बचेगा. ఎవరిలో అయితే ఎక్కువ సహనశక్తి అనేది ఉంటుందో వాళ్ళు మిగులుతారు. तो 9 धर्मों में అయితే 9 ధర్మాలలోని सबसे जास्ती सहन शक्ति का परिचय किसने दिया? ఎక్కువ సహనశక్తి యొక్క పరిచయం అనేది ఎవరు ఇవ్వడం జరిగింది? सूर्य ने दिया, चंद्रमा ने दिया, సూర్యుడిచ్చారా, చంద్రుడిచ్చారా, इस्लाम ने दिया, बौद्ध ने दिया, किसने दिया? ఇస్లామీలు ఇచ్చారా, బౌద్ధీలు ఇచ్చారా, ఎవరిచ్చారు? है? ज्ञान चंद्रमा ब्रह्मा ने दिया. జ్ఞానచంద్రుడు బ్రహ్మ ఇచ్చారు. तो जब विनाश होगा तो दुनिया में या तो बहुत ही सहनशील बचेंगे, అయితే ఎప్పుడైతే వినాశనం అనేది ప్రపంచంలో అవుతుందో అప్పుడు చాలా సహనశీలులు లేదంటే మిగిలుంటారు, या तो बहुत ही पावरफुल बचेंगे. లేకుంటే చాలా పవర్ఫుల్ ఎవరైతే ఉంటారో వారు మిగిలి ఉంటారు, सामना करने वाले. ఎదుర్కొనేవారు. बाकी सब మిగతా వారందరూ सब खेल खलास हो जाएगा. అంతా కూడా ఆట అనేది సమాప్తి అయిపోతుంది. ओम शांति. ఓం శాంతి.